ఎర్ర కుక్క, నువ్వు బ్రతకాలని ఎవరు కోరుకుంటున్నారా? చావరా. రేయ్, ఈరోజు ఏం వారం రా? శనివారం అన్నా. సేని ఒంటరిగా వెళ్ళొద్దురా. ఏవండి ఏవండి, ఈసారైనా ఇక్కడే ఉంటారా? ఉంటానే. ఈరోజే ఒక పని పూర్తి చేశాను, ఇంకో 2 రోజుల దాకా ఇక్కడే. అవును, ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటారు కానీ ఉండరు. హే, ఊరికే తైతక్కలు ఆడికే. ఉంటానంటే ఉంటాను. వెళ్ళి స్నానం చేసిరా. ఆ తర్వాత నీ చాలా రోజులైంది, త్వరగా రావే. అయ్యయ్యో, అయ్యో ఏమండి, ఇదిగోండయ్యా. టికెట్ ఇవ్వు. టికెట్ ఎక్కడ? టికెట్ ఇవ్వు. టికెట్ ఇవ్వండి. టికెట్ సార్, మేము 100 రూపాయలు ఇచ్చాం సార్, మాకు చిల్లరే ఇవ్వలేదు సార్. చిల్లరే కాదు, టికెట్ కూడా ఇవ్వలేదు సార్. ఇది వేసుకుని పరిగెత్తే పాటలు ఉన్నాయే. ఆడవాళ్ళ మాత్రం ఇటువైపు ఉంది. డబ్బులు ఇచ్చేసాను. ఎక్కడ చూసినా డబ్బులు ఇవ్వు, డబ్బులు ఇవ్వు. కొట్టకండి కొట్టకండి కొట్టకండి. చూడండి సార్, లేడీస్ బాత్రూమ్ లోపలికి వచ్చేసారు సార్. తీసుకువెళ్ళి 4 తగిలించండి సార్. లేడీస్ బాత్రూమ్ మాకు తెలియదు సార్, అందుకే వెళ్ళాం సార్. మమ్మల్ని వదిలేండి సార్. మార్నింగ్ సార్. కూర్చోండి. ఏం జరుగుతుందా ఇక్కడ? నిన్న పట్టపగలే తంబా ఒకడిని మర్డర్ చేశాడు, అడిగితే వెతుకుతున్నామంటున్నారు. మనం పట్టుకోలేని తంబాని ఎవడో వేసేశాడు. అలా వేసేకపోతే ఇంకా మీరు వెతుకుతూనే ఉండేవాళ్ళు. ఎవరయ్యా వేసేసింది? అంత పెద్ద రౌడే ఆ ఏరియాలో ఎవరున్నారయ్యా? దాని గురించే విచారిస్తున్నా. ఏంటయ్యా విచారిస్తుంది? ఎప్పుడు చూడు విచారణ చేస్తున్నావు. బాగా విచారించి చించారు. ఎస్ సార్, తాళవాడ నుంచి ఇన్స్పెక్టర్ వచ్చారు సార్, మిమ్మల్ని కలవాలంట. కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పారు. పర్లేదు రమ్మని చెప్పు. ఓకే సార్. ఏంటయ్యా వెతుకుతున్నావు అంటే టైం వేస్ట్ చేస్తున్నారు. పైనుంచి ప్రజలు వస్తే నన్నే చెప్పంటారు. ఏం సమాధానం చెప్పాలయా? సార్, తాళవాడి ఇన్స్పెక్టర్ సార్, మరుదాచలం. ఓకే, ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏం పని మీద వచ్చారు? సార్, నా స్టేషన్ ఏరియా కంట్రోల్లో 2 మర్డర్లు జరిగాయి. దాని గురించి నేను మిమ్మల్ని కలవాలని వచ్చాను.
మీరు చాలా లేటుగా వచ్చారు మిస్టర్ వరదాచలం. సార్ మేము మీరు వెళ్ళాలి, వెతుకుతున్న సార్. వ్యక్తి మమ్మల్ని తంబాని వదిలేయండి, వేసేశాడు. సార్. వదిలేయమంటుంటే? అలాగా సార్? సార్, వాడు చెప్పండి. తిరుపూర్ నుండి తప్పించుకునే లోపు వాడిని అయ్యో, పట్టుకోవాలి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను. అక్కడేంటే వదిలేయండి, గోలా? అయ్యా, రెండు వదిలేయమంటే? సందేహం కేసులు వచ్చాయి, దాని గురించే మాట్లాడుతున్నామయ్యా. సార్, రమ్మనండయా. వదలండి, తాళవాడే పరిస్థితుల్లో ఉన్న స్ట్రెంత్ ని మీరు తీసేసుకోండి. ఓకే, దానికి సార్. పర్మిషన్ నేను నమస్కారం ఇస్తాను. సార్. నమస్తే అయ్యా. ఏ ఊరయ్యా మీది? అయ్యా నాది తాళవాడి. నీదే ఊరయ్యా? అయ్యా మాది కూడా అదే ఊరయ్యా. అయ్యా ముందు నాది తిరుపూర్ అయ్యా. అయ్యా ఈయన ముందుండేది తిరుపూర్లో, కానీ ఇప్పుడుంటోంది తాళవాడిలో అయ్యా. అరే నేను తిరుపూర్కి తాళవాడికి వెళ్ళొస్తుంటాను కదా. అయ్యా ఈయన ఎక్కడికైనా వెళ్ళని, కానీ ఇప్పుడుంటుంది తాళవాడిలోనే. ఒరే నేను తాళవాడి అంటే నువ్వు తిరుపూర్ అంటావేంట్రా? ఎందుకు ఇలా నీకు కన్ఫ్యూజ్ రేషన్ కార్డు లేదు. చేస్తున్నావ్? మరి ఏయ్, ఏంటి ఊరికే ఒరేయ్, వాగుతున్నావ్? సరిగ్గా చెప్పు. కొట్టానంటే, ఏయ్. నన్నే కొడతావ్? అయ్యా, అయ్యా అయ్యా నాది తాళవాడి, వాడి తిరుపూర్ అయ్యా అయ్యా. నేను తాళవాడండి అయ్యా, ఇతను కూడా తాళవాడినే అయ్యా. సార్, వీళ్ళిద్దరే వాడితో ఉన్నవాళ్ళు. ఆ, వీళ్ళంతంతే నిజాలు బయటికి కక్కుతారు సార్. ఆ, కనిపెట్టేశావురా. ఇరికించేలా ఉన్నాడు. ఇరుక్కుపోయావురా. అయిపోయాం. ఏయ్ మీతో ఉన్నాడే వాడెక్కడ్రా? మాతో పాటు ఎవ్వరూ లేరయ్యా. మాతో రోజుకొకడు ఉంటాడు, ఒకడు పోతూ ఉంటాడు. కందస్వామి నెట్వర్క్ లో కనెక్షన్ ఇవ్వడానికి రోజుకొకడు వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. ఇందులో మీరు ఎవరిని అడుగుతున్నారు? కొట్టానంటే సార్ అడుగుతున్నారు కదా, చెప్పు. రేయ్ మర్యాదగా చెప్తారా లేక చెప్పించమంటారా? అయ్యా మీరు పెద్దవాళ్ళు ఎందుకు అలా లాటిని ఊపుతూ బెదిరిస్తూ ఉంటారు? మాకు తెలిసింది మేము చెప్పేస్తామయ్యా. అయ్యా అతని పేరు అదే కదా, అళగు. ఆ, అవును, అతనికి సొంత వాళ్ళు బంధువులంటూ ఎవరో లేరయ్యా. చెప్పాలంటే అతను ఒక అనాథ లాంటి వాడే. అతను పుట్టింది పెరిగింది కలియపట్టి అనే ఒక గ్రామంలో. నాన్న అలగు, ఇటు రావయ్యా, రావయ్యా, ఒక ముద్ద తిను. తాత 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 ఏమైంది తాత? రే అలగు, మీ అమ్మ నాన్న నిన్ను వదిలేసి వెళ్ళినట్లు నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను రా. నువ్వు టౌన్ పక్కకెళ్ళి బ్రతుకు తిరుగు చూసుకో నాయనా. అయ్యో 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 అయ్యా, నిజం చెప్తే కొడతారేంటయ్యా? అయ్యో, వాడు ఇలా పెద్ద త్యాగమూర్తి. పుట్టింది పెరిగింది వచ్చింది పోయింది చెప్తూ వాడికి మీకు ఏంట్రా సంబంధం? అది చెప్పండి. అతనికి మాకు ఏమైనా దొంగ కనెక్షన్ ఉందా? అతను మా దగ్గర పనిచేశాడు అంతే. ఏంట్రో అంతే కదా? అవునయ్యా. వాడికి నువ్వు ఓనరు. ఆ. ఓ అయితే వాడు చేసే పనులన్నిటికీ నువ్వే ఓనరువి. అలా ఏమీ లేదయ్యా, నాకు తెలిసింది నేను చెప్పేస్తానయ్యా. అదేంటంటే ఉండండి చెప్తురు. ఇదిగో ఇన్స్పెక్టర్, ఒక మనిషి ఎంతసేపటి నుంచి మాట్లాడుతున్నాడు చూస్తే పాపం అనిపించడం లేదు. వెళ్ళి కాఫీ బజ్జీలు ఏమైనా తీసుకురండి. అన్నా అదే కదా మీరు అయ్యో చెప్పబోయేది. నేను ఎక్కడ చెప్పాను రా? నేను చెప్పలేదయ్యా. టీలు కాఫీలు ఇవ్వాలా? అయ్యో, నేను కాఫీ టీ అడిగానురా. అయ్యా అడ్డమైన ఆఫీసర్లు కొడుతున్నారు, నేను నిజం చెప్పేస్తాను. అందమైన ఓ అమ్మాయి నీ ఇంటికి నే అద్దెకు రానా? అద్దెకునే వచ్చానంటే అద్దె ఎంత ఇవ్వమంటావు చెప్పు. ఇలా రొమాన్స్ చేసుకుంటూ ఉండండి, కందస్వామి నెట్వర్క్ లేకుండా పోతుంది. అరే కందస్వామి నెట్వర్క్ డెవలప్మెంట్ కి నువ్వేం చేసావురా? మీ బుద్ధి పోల్చుకున్నారు కాదు. ఇదిగోండి 5 నెలల కేబుల్ అద్దె తీసుకోండి. లక్ష్మి వచ్చింది. ఇదిగో చూడు, నువ్వు వాటితో లంచ్ తినకు, నేను నీకు కలర్ షోడా ఇప్పిస్తా. అనా నాకన్నా నువ్వు కలర్ షోడా తాగితే పైకి పోతావు. ఎప్పుడు చూసినా అమ్మాయిలతోటే పోటీ నీకు. పని పాట చెయ్యవు. ఉండరా నీ పని చెప్తాను. సార్ స్టాండు మెంటల్లా ఉన్నాడా? వినిపించుకోవట్లేదు. పనికి ఒకే ఒక్క మనిషి కావాలా? కందస్వామి కేబుల్ నెట్వర్క్. ఓ కనెక్షన్ ఇచ్చే పనా? ఏ పనైతే ఏంటి, లోపలికి వెళ్ళి చూద్దాం. సార్ రండి రండి రండి. పనికి మనిషి కావాలని బోర్డు చూస్తాను, అందుకే వచ్చాను. ఓనర్ ఉన్నారా? ఏంటి నన్ను చూస్తే ఓనర్లా కనపడటం లేదా? సారీ సార్, కొందరిని చూడగానే తెలుస్తుంది.
కొందరు చెప్పుకుంటేనే తెలుస్తుంది. ఇప్పుడు తెలిసిందే. ఆరంభమే సరిగ్గా లేదే. ఓనర్తోటే ఓవర్గా మాట్లాడుతున్నావు. బయలుదేరు. ఓకే సోనా, ఎలా ఉంది నా ఇంటర్వ్యూ? అనా బోర్డు పెట్టి సంవత్సరం అవుతోంది. ఊళ్ళో ఉన్న అందరికీ తెలుసు మీరు జీతం ఎవరని. ఇతను బయట ఊళ్ళో ఉన్నాడన్నా. పనిలో పెట్టుకుందామన్నా. వాడు ఓవర్గా మాట్లాడుతున్నాడు. మాట్లాడితేనే కదా కలెక్షన్ చేసేది. అలా అంటావా? అవును. లబక్కన పట్టుకోవండి. అనా బ్యాగన్నా ఇట్రానా. ఏంట్రా వస్తున్నాడా? వస్తున్నాడు. మాట్లాడి సెట్ చేయండి. అది పిలిచారా? ఏం లేదు, పాపే నువ్వు చాలా మంచివాళ్ళ ఉన్నావు, పనిలో పెట్టుకో అని చెప్పింది. అందుకోసమే. నీ పేరేంటి? అలగ్. మంచి పేరే. సైకిల్ తొక్కడం వచ్చా? తెలుసు. బైక్ తొక్కడం తెలుసా? తెలుసు. లైసెన్స్ ఉందా? లేదు. అలా అయితే నువ్వు అపార్ట్మెంట్. అనా అది అపార్ట్మెంట్ కాదనా, అపాయింట్మెంట్. అంతా మాకు తెలుసు. నువ్వు నోరు మూసుకుని ఉండు. ముందు పని చూడు, తర్వాత జీతం సంగతి చూద్దాం. ఒరేయ్, నీతో పాటు ఉంచుకో. తమ్ముడికి అన్ని పనులు చక్కగా నేర్పాలి. ఇంకో ముఖ్యమైన విషయం, 24 గంటలు సేవ అనేది ఒక ఇంటికి వెళ్ళి కనెక్షన్ ఇవ్వడానికి మాత్రమే. ఇంకే కనెక్షన్ ఇవ్వకూడదు, సరేనా? అది ఎవరు చెప్తున్నారో చూడు. ఏంటి కొనుక్కుతున్నావు? కట్ చేసేస్తా. వెళ్ళు, తమ్ముడికి నేను నేర్పించు. వెళ్ళు. నువ్వు అలా పక్కకు వెళ్తే సోనాతో మాట్లాడవలసిన చాలా ఉంది. మన ఇద్దరం సరదాగా బయటకు వెళ్ళి ఈ నెట్వర్క్ కొనసాగినట్టే. చంపుతా. రే పొట్టడా, రే కనెక్షన్ ఇచ్చాను, సరిగ్గా వస్తుందో లేదో మామిని అడుగు వెళ్ళు. రే కనెక్షన్ ఇచ్చేసాను రా, పిలుస్తున్నాను. పొద్దున ఏంట్రా నీకు నిద్ర? రే లేరా, అన్నకి తెలిస్తే కోపడతారా? లే. ఆయన ఇక్కడికి వచ్చి కోపడమా? పని చేసి అమ్మాయిని గోకడానికే టైం సరిపోతుంది. ఏడకొచ్చి పెద్ద చింపుతాడు. పోవయ్యా, నిద్రపోనివ్వకుండా. రే మనల్ని నమ్మి అప్పగించారా, పదరా వెళ్దాం. ముయ్యవయ్యా, నేను ఏడకొచ్చి 10 ఏళ్ళు అవుతోంది. ఇప్పటివరకు ఈ పాత బట్టలు తప్ప కొత్త బట్టలు ఏమీ కొనలేదు. ఆయన ముందు 3 పూట్ల తిండి సరిగ్గా పెడతాడేమో చూడు. వెళ్ళి పని చూసుకో. తిండి అనగానే గుర్తుకొచ్చింది, ఈ రోజు శుక్రవారం కదా. అవును. పద గుడికి వెళ్దాం. లేదు మామా, నాకు అలవాట్లేదు. నువ్వు ఒక్కడివే వెళ్ళొచ్చాయి. రే నేనేమన్నా మందు కొట్టడానికి పిలిచానా? గుడికే కదా రమ్మంటున్నాను. ఇలా చూడరా, ఆ గుళ్ళో పులిహార రుచి తెలిసిందంటే పూజారి కంటే ముందుగా గుడికి నువ్వే వెళ్తావు. అంత బాగుంటుందరా? పులిహార కన్నా అమ్మాయిలు ఇంకా బాగుంటారు. పద పద పద. సరే పద. ప్రాక్టికల్స్ ప్రిపేర్ చేసావా? ఈ రోజు కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయి. నా ఫిగర్ వెళ్తుంది. వచ్చేస్తున్నా బంగారం. దేవుడా, ఈ రోజైనా ఎలాగోలా మాట్లాడాలి. ఇదొకటే. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది. ఎలా ఉంది మన ఎంట్రీ? అలాగే ఇంకా మొదలు పెట్టరా. రే మావా, వచ్చేసాను రా, నీకోసం వెయిట్ చేస్తున్నాను చూడరా. ఏ మావా, అక్కడ కాదా, ఇక్కడికి వచ్చేసాను రా. సిగ్నల్ దొరకట్లేదా? ఇటు చూడరా. చూసి చూడనట్టే వెళ్తున్నావు. ఇప్పుడు సిగ్నల్ వచ్చిందా? అయ్యో, ఓవర్ అయినట్టుందా? ఏంటి ఫాలో అవుతున్నావా? అయ్యో లేదండి, నా ఫ్రెండ్ తోటే మాట్లాడుతున్నాను. అబద్ధం చెప్పుకో. నువ్వు నన్ను ఫాలో చేసేది నేను చూస్తున్నాను. ఇంకొకసారి నా వెనకాల వచ్చావో నీకంతే మర్యాద. వెనకేమి రాలేదు. ఎవరేవాడు? వీడా, కేబుల్ టీవీలో వర్క్ చేస్తున్నాడు. అందుకే నీకు కూడా కనెక్షన్ ఇవ్వాలనుకుంటున్నాడా? అలాగే వదలకూడదురా. ఫాలో అవ్వు. నిజమే చెప్తున్నాను, ఇప్పుడంతా వాడు నన్ను ఫాలో చేయటం లేదు. అరే నమ్మవే, ఊరికే కొయ్యకే. అడుగుతున్నాను కదా. ఈ మధ్య కనెక్షన్ బాగా వస్తున్నట్టుంది. వస్తుంది.
చెప్తే అర్థం కాదారా? ఏంటండి రా అంటున్నారు? అవునరా, అలాగే చెప్తాను. పోకిరి. ఏంటి నేను పోకిరియా? నిన్నే కదా చెప్పాను నా వెనకాల రావద్దని. మళ్ళీ వస్తే అలాగే చెప్తాను. అయితే పర్లేదండి, మీరు రారా పోరా అని పిలవండి. ఆహా, నా చేప వస్తున్నారే. ఏ మీ నాన్న వస్తున్నారు, పదవే. మొత్తం చెప్పేసిందా? చెయ్యి చూపించి మాట్లాడుతున్నాడు. ఎస్కేప్ అయిపో. ఏ బాబా, నువ్వేనా కొత్తగా వచ్చింది? అవును సార్. ఇంట్లో టీవీ ఛానల్లో సరిగా రావడం లేదో, వచ్చేంటో చూడు. నేను వెళ్ళి చూస్తాను సార్. లారీ అద్దాలు మావయ్య. అళ్ళగు అన్నకి పెద్దది, వాడికి నీకు చిన్నది, సర్దుకోండి. ఏంటన్నా? అన్నయ్యకి వర్రీస్ ఎక్కువ, దీన్ని టచ్ చేయకూడదు. ఏయ్, పోండన్నా. రారా, Coming, నెమ్మదిగా coming. వస్తావ్. సరుకు చల్లారిపోతుంది. ఇదిగో. ఏంటన్నా ఈ రోజు ఆశ్చర్యంగా ఉంది, మందు తీసుకొచ్చారు. వదిన చితకబాది బయటికి తరిమేసిందా? రేపుచ్చి నీకు తెలీదా? మీ వదిన అమావాస్య వస్తే కొండెక్కుతుంది. అయితే మీకు ఈ నెల 5వ అమావాస్యని చెప్పండి. నువ్వు మూసుకోరా. అరే తమ్ముళ్ళు, తిన్నారా? లేదన్నా. మీరు మందు కొట్టడానికి వస్తే తినలేదనే అబద్ధం చెప్తారు. నీ గురించి తెలీదా నాకు? ఒరే ఇలా చూడు, పాలవాడికి బాకీ, కిరాణా కొట్టుబడికి బాకీ, గ్యాస్ వాడికి బాకీ. ఇప్పుడు ఇవన్నీ చూసిందంటే నా పెళ్ళ నన్ను చీపురు కట్టుతో కొడుతుంది. కానీ మీరిద్దరూ తినకుండా ఉండడం చూసి నా కడుపు తరుక్కుపోతుంది. అందుకే వచ్చాను. అన్నా 2 రోజుల ముందు 5,000 తీసుకెళ్లారు, ఈ లోపు బాకీ అంటున్నారు. అయ్యో, ఆ దరిద్రం గురించి అడక్కు, మాట్లాడకుండా తాగు. సరే ఓకే, చేసిరా. ఒరే చెప్పేది విను. ఆ రోజు 5,000 జేబులో పెట్టుకుని ఆ తోట వైపుగా నేను వెళ్ళానా? ఏంటక్కడ చూస్తున్నావు? అప్పులో చూడు, అదే ఫ్లాష్ బ్యాక్. జయంబు నిశ్చయంబురా, భయంబు లేక సాగి పొమ్మురా, జంకు గొంకు లేక ముందుకు సాగి పొమ్మురా, సాగి ఏంట్రా ఇది? మెడలో చేతికి నడుకున్నాయి. అయ్యో, మెడకి నడుంకి అసలేమీ లేదయ్యా. ఇప్పుడు బంగారం ధర చూస్తే ఎవడైనా పెట్టుకుంటాడా? నేను బ్యాంకులో తాకట్టు పెట్టాను, రసీదు ఇస్తాను, వెళ్ళి తెచ్చుకుంటావా? అబద్ధం చెప్తున్నా? ఇవ్వరా 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 అంటే తీరా బయటికి. పాకెట్లో ఏమీ లేదండి. అయ్యో, 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 ఆగండి, 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 అయ్యో. ఏంటి ఇదిగో చూడు. అంతే అంతే. 30 రూపాయలా? 30 రూపాయలకి ఇంత సీన్ చేసావా? ఏసేస్తాను నేను. 30 రూపాయలకి ఎవరైనా గొడవ పడతాడా? పోరా గుండు. నేను అండర్ వేర్ లో 5,000 పెట్టుకున్నాను, దానికోసం గొడవ పడ్డాను. ఓ, 5,000 అయ్యో, నేనే చెప్పేశానా? అయ్యో, నన్ను మీరు పోయేనే. అయ్యో, తీయొద్దు, తీయొద్దు. బావా, అయ్యో, మన దగ్గర మాత్రమే పిసినారి, మిగతా అందరి దగ్గర మోసపోతుంటాడు. ఏరా, నువ్వు ఈ కందస్వామి నెట్వర్క్ కి ఓనర్ ఎలా అయ్యావా? తెలియక అడుగుతున్నాను. ఈ పరిస్థితుల్లో నువ్వు అమ్మాయికి కంప్యూటర్ కొనిస్తావా? నీ దగ్గర ఉన్న డబ్బులతో సాంబారాన్ని కూడా కొనలేవు కదరా. మావా, జీతం ఇచ్చే ఓనర్ రా. జీతం ఇస్తేనేరా ఓనరు. ఈడెప్పుడు జీతం ఇచ్చాడు? రాయ్, జీతం ఎప్పుడన్నా ఇచ్చావా నువ్వు? లేదు కదా. చూసావా? వీడికి మెమొరీ పవర్ తక్కువ రా, పొద్దున కల్లా అంత మర్చిపోతాడు. మర్చిపోతావు కదా. మావా, తాగుకో ఎక్కువైపోయింది. నువ్వు మాట్లా పూచి నీ ఏమన్నా అన్నావంటే నీ బెండు తీస్తా. వాడిని మనకు కనెక్షన్ ఉంది. వాడు నా బంగారం రా. రే, నీ జోబులో డబ్బులున్నాయిరా, తీరా తీరా. నా జోబులు పెట్టు, నా జోబులు పెట్టురా. ఇలా లాక్కోవడమే. పడుకో, నాకు పడుకో. రేపు వచ్చి చిల్లరిస్తావా? పగలు కొడతాయి, పడుకో. ఈ కందసాడు అడుకోవడానికి బావా, గుడ్ నైట్. గుడ్ నైట్. ఎప్పుడు చూసినా ఇదే తలకాయ నొప్పి. పోయింది పోయింది, ఇవాళ నేను జాతకాన్ని చూడలేను. అరే, అసలు వీడు ఏం కనెక్షన్ ఇస్తున్నాడు? వీళ్ళని ఇలాగే వదలకూడదు. తాగి ఎలా పడుకోనున్నారు చూడు, పోకిరి వెదవా. భాగ్యం కాల్తే నువ్వు నాకు జీతం ఇవ్వాలి, ముందు అది ఇవ్వయ్యా. కొట్టానంటే బుర్ర పగిలిద్ది. నోరు మూసుకో, పడుకో, పడుకో.
వాగేవంటే మూతి పగలగొడతా. ఎక్కడ పడుకున్నామంటే వెళ్ళు. అటు పడుకో. రేయ్ పోకిరి రేయ్ పోకిరి లేగవరా. ఎందుకంటే ఇలా దెయ్యంలో వచ్చి నిల్చున్నారు? ఏంటిదో పెళ్ళ వచ్చిందా? ఏంటి వదినా? ఇదా రేయ్ పోకిరి, మా నాన్న చెప్పారు కదా ఛానల్ అని కనిపించడం లేదని. నెల నెల డబ్బులు మాత్రం తీసుకుంటున్నారుగా. ఆ, అవును భలే విసిరేశారు. ఏంటో గొడుక్కుంటున్నావు? మాట్లాడితే చంప పగిలిపోతుంది. ఏరా ఆ? వీళ్ళ ఇంట్లో ఏదైనా బ్యాలెన్స్ పెట్టారా? 3 నెలలకు వాళ్ళ నాన్న ఇవ్వలేదన్నా. ఆ కేబుల్ వచ్చి తీసుకురా. ఆడపిల్లను కూడా చూడకుండా ఎర్రగొట్టేద్దాం. ఇదిగో ఇప్పుడే రేయ్ తీసుకొస్తాను. కొడతారా కొడతారు. ఆ? ఆ. నీ వయసుకి వీళ్ళతో కలిసి తాగుతున్నావే. ఆ, చూడరా నన్ను. నువ్వు బాగుపడినట్టే, నీ కేబుల్ ఆఫీస్ కూడా బాగుపడినట్టే. అన్నా ఏంటన్నా ఎలా ఉంటుంది? పర్వాలేదు, నా పెళ్ళం ఎప్పుడు గాడిద పందేనే అంటుంది. అయ్యో. ఇదిగో చూడు, సీరియల్ చూడలేదని కోపం. పొద్దు పొద్దునే కోపం తెప్పించకండి. గాయు, కేబుల్ కనెక్షన్ కరెక్ట్ గా ఉందా? సీరియల్ బ్రైట్ గా తెలుస్తోందా? అంతటితో ఆపు. అది మానేసి వాడితను మందు కొట్టకు, వీడితో కలిపి క్షోడా కొట్టకుండా నీకు హక్కు లేదు. నువ్వు వేసుకున్న డ్రెస్ కూడా చండాలంగా ఉంది. నేనేమన్నా తాగుపోతు వెదవా. భార్య దగ్గర దెబ్బలు తిని నొప్పి తట్టుకోలేక తాగొచ్చు పడుకున్నావు. నీ దగ్గర కనెక్షన్ తీసుకొని పొద్దు పొద్దునే నీ మొహం చూడాలనేది నా తలరాత. నువ్వంతా ఒక ఓనర్వా? వెళ్ళు. నేను 3 ఏళ్లుగా తిరుపూర్లో ఉత్తమ వ్యాపారవేత్తన వాడిచ్చారు. అన్నా ఆ అమ్మాయికి ఎందుకు అబద్ధం చెప్తున్నావు? ఆగరా. ఏంటి? అరే, నేను రోజు నా పెళ్ళంతో దెబ్బలు తినే విషయం ఎలా లీక్ అయ్యింది? నువ్వు లీక్ చేసావా? అన్నా మన కేబుల్ ఎవరు చూస్తారా? అది కరెక్టే. తమ్ముడు వెళ్ళి 1 కోట తీసుకురా. గాయు తిట్టిన తిట్లకంతా దిగిపోయింది. కనెక్షన్ ఎవరా కందస్వామి? కనెక్షన్ ఇవ్వకపోతే చీపురికట్తో కొడతారా? వాళ్ళకు కనెక్షన్ ఇచ్చి చావరా? అయ్యో. ఏమయ్యా కేజీ ఉల్లిపాయలంతా? కేజీ 100 రూపాయలమ్మా. ఏమండి కేబుల్ సరిగ్గా రావట్లేదని సార్ వచ్చి చూడమన్నారు. అవును బాబు, ఏమీ అసలు కనిపించట్లేదు. ఒక సీరియల్ కూడా నెమ్మదిగా చూడట్లేదు. ఏంటో చూడు. సరే అండి, నేను చూస్తాను. హాయ్ మన గాయు. ఎంత లక్షణంగా ఉందో. హా? మన హార్టే పెట్టినట్టుగా ఉందే. హా, మోహన్ చూడు గుమ్మడికాయలాగా. ఎలా పడతానో. దీనికేంటి ప్రాబ్లం? ఓకే డన్. ఈరోజు ఎలాగైనా గాయత్రిని చూడాల్సిందే. గాయు ఎక్కడ ఉంటుంది? పోకిరి, ఎంత ధైర్యం ఉంటే నా బెడ్రూమ్ లోకి వచ్చుంటావు? అనుకున్నాను రా, నన్ను ఫాలో అయ్యేటప్పుడే నువ్వు ఒక వెదవని. ఏమండే, మీ అమ్మ చెప్తేనే టీవీ రిపేర్ చేయడానికి వచ్చాను. మీరొచ్చి మీద పడిపోయి నన్ను కొడతారేంటి? గొప్పోళ్ళండి మీరు. రేయ్, నిన్న నీ లవర్ పట్టుకున్న పట్టుకి డైలీ వెళ్ళి కనెక్షన్ ఇస్తాం అనుకుంటున్నాను. లేదు మావా, ఇకపై తనని కలవనరా. ఇకపై నువ్వు వదిలిపెట్టినా తను నిన్న వదిలిపెట్టదురా. వాడిని కొట్టానే, నాకు చాలా కష్టంగా ఉండింది. అదిగో మాటల్లోనే వచ్చేస్తుంది మనం చూడు. అలా వెళ్ళిపోదాం రా. రేయ్, పక్కనే ఉన్న ఫిగర్ భలే ఉందిరా. నేను చూడండి చెప్పాను కదా. తన్నెందుకు చూస్తావరా? నీ ఫిగర్ చూడు. రేయ్ పోకిరి, రేయ్, నువ్వు తన్ని కౌగిలించుకున్నావా లేదంటే దొరిలేవా? రేయ్ పోకిరి. ఎవరిని పిలుస్తున్నారు? అంత గట్టిగా పిలిచింది కదా. నిన్నే. ఇక రారా. వాడిని పిలుస్తావే, రా వెళ్దాం. చూసానికి దీన్ని ఇలాగే వదిలేయకూడదురా. ఏం చేద్దారా? అదే అంతా చేసావు కదా, మరి ఇంకేంటి? రేయ్ పోకిరి, పిలిస్తే ఆగవా? నా పేరేం పోకిరి కాదండి, అళగు. నువ్వు అలాగైనా ఏమైనా నాకు అవసరం లేదు. నాకు తెలిసి నువ్వు పోకిరివే. నేను మీకు ఎలా కనిపిస్తున్నానండి? ఎందుకంటే ఎప్పుడు నాతో గొడవ పెట్టుకుంటున్నారు? అదే చెప్పాను కదా, చూడటానికి పోకిరి లాగా ఉన్నావని. ఇలా చూడు, నిన్న ఏం జరిగిందో తెలియకుండా నిన్ను కొట్టేశాను. సారీ చెప్పడానికి పిలిచాను. సారీ పోకిరి, రా వెళ్దాం. పదే. ఏముంటదిరా? ఈ రోజు కూడా రమ్మంటుందిరా. మూసుకొనిరా. ఒక నిమిషం. ఆ? ఇదే కారణంతో నా వెనకాల వచ్చావో? వస్తే చెప్పు. చెప్పు రేయ్, అవసరమా నీకు? ఆల్రెడీ 2 ఉన్నాయి కదా. మామా, ఒకటి ఎక్స్ట్రా ఉంది మామా. సరే వదిలే, బాత్రూమ్ లో వేసుకుందాం పద. మొత్తం ఇలాగే మొదలవుతురా. పద పద. ఏయ్, అమ్మాయా అది? పోతాడా? నువ్వే కదా వాగుతోంది. గుడికొచ్చి అమ్మాయిలందరూ గుణవంతురా. అమ్మాయి ఊరికే వదిలిపెట్టకూడదురా. ఎవరు అది చాలా ఎక్కువగా వాగుతోంది. బట్టతల
నాకు సిగరెట్ తాగితే నచ్చదని తెలుసు కదా. ఆ. రే మామ చెప్పరా అవును సిగరెట్ అయితే నచ్చదు. ముందు ఆ సిగరెట్ కింద వేయరా. పడేరా ఎందుకు పడేరా వెళ్ళి ఇక్కడి నుంచి పదా రారా. ఈ అంత తెలుస్తాను ఏమనుకున్నావా గట్టిగా పట్టుకో. పట్టుకున్నా స్టడీగా దున్నపోతులారా చావడానికి నా పోస దొరికిందా? దొరకలేదులే. గాయత్రి మామా గాయత్రి మై డార్లింగ్. నీ డార్లింగ్ ఎప్పుడు వచ్చి నిన్ను ఢీ కొడుతూనే ఉంటుందా? మామా నా లవర్ అది రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏమనుకున్నావే ఆడపిల్ల అంటే అన్నికి మనకు ఉండాలి. మెయిన్ గా మెయిన్ రోడ్ లో పద్ధతికి వెళ్ళాలి. అందులో ఏదైనా ఒక్కడైనా ఉందంటే నీకు అదొదిలే మామ అదొదిలే. ఏమే ఆ రోజు నేనంటే నీ ఇంటికి వచ్చాను, నేను వెళ్ళాను, నువ్వు మీ నాన్న బోతొద్దాలే రా రా అని పిలిచారు. నేను కూడా పోతే పోనీ అని వెళ్ళాను మామ. వెళ్ళాను ఒప్పుకుంటున్నాను. సరే ఇంటికి వెళ్ళాను. అరుణాచలంలో వచ్చే సౌందర్యలాగా నువ్వే కదా నా మీద వచ్చి పడ్డా. నేను సూపర్ స్టార్ లాగా ఎంత డీసెంట్ గా సైడ్ అయిపోయాను. అవును డీసెంట్ అయ్యాడు. అది వదులు మామ. ఎందుకు చెప్పు ఎందుకు రావే బయటికి రా. నిజంగానే వస్తుందా? రావే రా. ఏడికి వచ్చేసావా మామ? ఎలాగలాగలాగా చేతిలో బుక్ కట్టుకుంటారంట, పక్కన డబ్బా మొహందాన్ని ఎట్టుకుంటారంట. అది నా ఫిగర్ రా. 2 డబ్బాలరా. అయితే ఓకేరా. ఏదో ఫిగర్ సుమారుగా ఉందని ఫాలో అయితే చెప్పు తీసుకొడతారంట. కింద పడే ఆడపిల్ల వెనక అబ్బాయి పడితేనే అది ఫిగర్, లేదంటే దానికి ఉండదురా పవర్. పంచ్ మామ పంచ్ ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. ఎవడు మిమ్మల్ని చూడకూడదంటే పూర్తిగా చూడకూడదంటే మొత్తం కప్పుకొనే వెళ్ళాలి, లేదంటే చూస్తారు. అందరూ చూస్తున్నారు, అసహ్యంగా ఉంది. పదవి వెళ్దాం. చెప్తున్నారు కదా. పోయి దీన్ని లవ్ చేసాను చూడు. నీ ప్రేమ కోసం నేను ఏమైనా చేస్తాను రా మావా. మావా ఇక్కడ కాలకీయ ఫేమస్ రా. అది కాదురా, హాఫ్ బాయిల్ రా. ఇక్కడ ఎక్కడ కొట్టు కూడా లేదు. లేవరా ఏంట్రా చిన్నపిల్లలు, లేవరా. నీళ్లు కలుపుకొని తాగమంటే విన్నావా? వెళ్దాం. తన మీద ఉన్న కోపంతో రాగా నేను నేర్పిస్తాను. నేను ఎత్తుకుంటా. మన కంపెనీలో పనిచేసే సోనా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నేను అనుకోవడం గురించి తర్వాత ఆ అమ్మాయి మీ గురించి ఏమనుకుంటుంది? నేను కూడా ఎంతగానో ట్రై చేస్తున్నా, పడ్డం లేదురా. ఏదైనా ఐడియా ఇవ్వవా? అనా మన ఊరు వారణాసి థియేటర్లో నీకు 20 నాకు 60 అని ఒక సినిమా రన్ అవుతుంది. సరే ఆ సినిమా మీరు ఒంటరిగా వెళ్ళి చూడండి, మీకు ఐడియా దొరుకుతుంది. అలా అంటావా? పాము ఎప్పుడో చచ్చిపోయింది, ఆశ మాత్రం. సరే ఏమంటున్నావు? ఏం లేదన్నా. ఆరిపోయే దీపం ప్రకాశంగా వెలుగుతుందంట. ఏంటా నవ్వు? హలో, 20 ఏళ్ల బండి 10:30కు వెయ్యాలా? ఆ టైంలో ఫ్యామిలీ సినిమాయే వేస్తాం. 10:30కి 20 ఏళ్ల బండి చంపుతా. ఎవరన్నా? ఎవడో మన వీక్నెస్ ని కనిపెట్టి 10:30కి 20 ఏళ్ల బండి సినిమా వెయ్యమంటున్నాడు. అవును వదిన ఈ రోజు భోజనం తెలేదా? నువ్వు రాయరా. రే సడన్ గా ఒక కాంచన దెయ్యం వస్తుంది, గాయు వచ్చిందా? అదెందుకు అడుగుతావులేనా, ఈ రోజు బస్టాండ్ లో వీడుతానే కలిగి పారేశాడు. నిజమా? నేను చేశానా? మత్తులో నువ్వేం చేసావో నీకే తెలియలేదు. మొత్తం ఎర్ర ఈ కనెక్షన్ కందసామిని వదిలేసి మీరు ఒంటరిగా మత్తులోకి వెళ్తున్నారా? అది కాదన్నా, మనసు బాగోలేదన్నాడు, అందుకే ఈ అమ్మాయి నేరుగా ఇక్కడికే వచ్చేసింది. వచ్చింది పోకిరి, బుద్ధి లేదా? రోడ్ లో అలాగా మాట్లాడతావు? ఏముంటుందిరా? ఇలా చూడు,
పబ్లిక్ కాబట్టి అలాగే ఊరుకున్నాను, లేకపోతే మొహం వాచిపోయి ఉండేది. సైలెంట్ గా ఉండమ్మా. ఇంకొకసారి నా వెనకాల వచ్చావో నీకంతే మర్యాద. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఓవర్ నువ్వు మాట్లాడకు. ఆ పిల్ల ఆవేశంతో మాట్లాడుతుంది, నువ్వు అనవసరంగా నోరు జారా. రారా రా, వచ్చి ఏం చేస్తావు? నేను చెప్పేది విను, నువ్వు ఆవేశపడకు. వెళ్ళకు. వదిలేనా? ఒరేయ్, వెళ్ళకురా, వెళ్ళకు. నేను చెప్పేది వినరా. అయ్యా, చూసావా, మన ఎదురుగా కిస్ పెట్టేస్తున్నాడు. ఎవరికైనా తెలిస్తే కొంపలంటుకు పోతాయిరా. కేబుల్ లీక్ అవుతుందేమో నాన్న. మేము చూడలేదు. మనం చూస్తూ ఉన్నాం కదరా. అయ్యో, చూడలేదంటేనే కదా చూడగలం. మేము చూడలేదు. వస్తున్నాడు రా, వస్తున్నాడు. కంగ్రాచులేషన్. అది కంగ్రాచులేషన్. అలాగా రే, కోపంలో కూడా భలే కుమ్మేశావ్. ఇలా చూడు, రేపు ఇదే విధంగా సోనా వచ్చినప్పుడు నేను కూడా ఇలా కాగలించుకుని ముద్దు పెట్టేస్తా. అయితే చెప్పు దెబ్బలు కన్ఫర్మ్. ఇది కందస్వామి నెట్వర్కే కాదు, కుమ్మించుకునే నెట్వర్క్. హాయ్ హాయ్. హే కవిత, మనం ఎందుకే అర్థం చేసుకుంటున్నా? అందంగా ఉన్నావో లేదో తెలుసుకోవటానికి. అందంగా ఉన్నామా లేదో అని చూసుకోవటానికా? అవును. అయితే అందం చాలా ముఖ్యం అంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క దానిలో అందమేనే. అందం ముఖ్యమా కాదా? అందం ముఖ్యం, మనసు ముఖ్యం. అయితే మంచి మనసుతో అందంగా ఉంటే అయ్యో అమ్మా తల్లి, దయచేసి నన్ను వదిలిపెట్టు. ఈ నైట్ రావటం నా తప్పు అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను తల్లి. బాయ్. కవి, ఏ కవి. అందరూ ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మదర్ తెరిసా గురించి తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఎందుకని అంటే గర్భవతి అయితే తను ఒకరిద్దరికి మాత్రమే తల్లినవుతాననుకున్నారు. మంచి కరుణ ఉన్నందువల్లే ప్రపంచంలో ఉన్నటువంటి పిల్లలందరికీ తను తల్లి కాగలిగారు. మనం కూడా వీలైనంత చిన్న చిన్న సహాయాలు చేద్దామన్నటువంటి లక్ష్యంతో ముందుకి సాగుతున్న గొప్ప వ్యక్తిగా పేరు పొందినటువంటి గౌరవనీయులైన చంద్రశేఖర్ గారు ఇక్కడికి విచ్చేశారు. మిస్టర్ చంద్రశేఖర్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ముందు నా విద్యార్థులకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా కూతురు పేరు ఐశ్వర్య, కానీ ఇప్పుడు తను లేదు. 2 ఏళ్లకు ముందు ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ యాక్సిడెంట్లో చాలా బ్లడ్ లాస్ అయింది. ఆ బ్లడ్ దొరకాలని కోరుకున్నాను, కానీ అది ఒక రేర్ బ్లడ్ గ్రూప్ అని చెప్పారు. ఏబి అని డాక్టర్స్ చెప్పారు. వెతికాను, తెగ తిరిగాను. నా మిత్రులు, బంధువులు ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. చివరికి ఆ బ్లడ్ దొరికింది. కానీ దొరికాక డాక్టర్లు అన్నారు, ఒక అరగంట ముందు ఈ బ్లడ్ మీరు తీసుకొచ్చుంటే మీ అమ్మాయిని కాపాడేవాళ్ళం సార్ అని. ఇది టూ లేట్ అని చెప్పారు. నేను ఆ రోజునే డిసైడ్ అయ్యాను, నాలాగా ఇంకెవ్వరూ ఈ ప్రపంచంలో బాధపడకూడదు అని. అలాంటి ఉద్దేశంతో ఏర్పరిచిందే ఈ సంస్థ. మీ దగ్గర నుంచి బ్లడ్ తీసుకుని ఒక బ్యాంకులాగా నిల్వ చేసే సంస్థ కాదు. మీ బ్లడ్ యొక్క గ్రూపు పేరు, ఇంకా మీ ఫోన్ నెంబర్, మీ అడ్రస్ అన్నీ తీసుకుని సేవ్ చేసేదే ది వాల్యూ బ్లడ్ ఆఫ్ ఇన్ఫో బ్యాంక్ అనేది. ఇది బాధింపబడే వాళ్లకు, ఇకపైన బాధపడే వాళ్లకు ఉపయోగపడే సంస్థే ఈ సంస్థ. ఒక తత్వజ్ఞాని ఏమన్నాడంటే, తెలిసిన వాళ్లకు నువ్వు సాయం చేసినప్పుడు నువ్వు మనిషిగా మారతావు, తెలియని వాళ్లకు నువ్వు సాయం చేసినప్పుడు నువ్వు దేవుడుగా మారతావు అని చెప్పారు. అదే మీకు గుర్తు చేస్తున్నాను. మనం దేవుడు కాలేకపోయినా ఒక మనిషిగా ఉందాం. అందరూ ఇందులో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు, నమస్కారం.
మీ పేరు చెప్పండి. నిషా. మీ పేరు చెప్పండి. నా పేరు కవిత. మొబైల్ నంబర్ 9840532509. మీ బ్లడ్ గ్రూప్ చెప్పండి. బి నెగటివ్. పేరు చెప్పండి. పేరు గాయత్రి. హాయ్ బంగారం. థ్యాంక్ యూ. యువర్ నేమ్? నిమ్మి. నైస్ నేమ్. బాయ్. గాయత్రి, గాయత్రి. చెప్పండి ఆంటీ. నేను రేపు గుడికి రాలేను. నువ్వు వెళ్తున్నావా ఏంటి? అవునండి, ఖచ్చితంగా వెళ్తున్నాను. నువ్వు వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్తావమ్మా, మర్చిపోకు. లేదా ఆంటీ. ఏంటండి కేబుల్ టీవీ సరిగా కనపట్లేదన్నారు, కనిపిస్తుందా? నువ్వు వచ్చి సరి చేసావుగా బాబు, ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది. ఏంటి పొద్దునే మీటింగా? ఏమి లేదు బాబు, వారం వారం నేను గాయత్రి కలిసి గుడికి వెళ్ళేవాళ్ళం. ఈ వారం నేను వెళ్ళలేకపోతున్నాను, అందుకే కానుకిచ్చి పంపిద్దామని మాట్లాడుతున్నాను. అలాగా అంటే దాని గురించే మాట్లాడుకుంటున్నాను. చూస్తారా? చూడు చూడు, ఏంటో చూడు. ఇదిగో ఇదిగో నా బుజ్జి కన్నా, నా బంగారు తల్లి, నా బుజ్జి తల్లి. మామయ్య మీద కోపంగా ఉందా బంగారం? అస్సలు చూడడం లేదు. నా బంగారం, మామయ్యతో నువ్వు మాట్లాడితే మామయ్య నీకు ముద్దు పెడతాను. ఆల్రెడీ పెట్టింది చాలదారా? ఓకే, మామయ్య రేపు మీట్ అవుతానే. చాలే రారా. మా ఐస్ క్రీమ్. వచ్చేసింది. ఎందుకు నేను కాలేజ్కి రాలేదు? కాలేజ్కి రిలేషన్స్ వచ్చారు. ప్రొఫెసర్ నిన్న చంపేశారు. అలా కాలేదు. గాయత్రి, గాయత్రి ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. నీకేం కావాలి? ఎందుకు నన్ను ఫాలో ఏం చేస్తున్నావు? లేదు, నువ్వు ఇది చదవాలి ప్లీజ్. నా మనసులో ఉన్నది రాశాను, దయచేసి కోపడకుండా ఒక్కసారి చదువు. రే బావా, వచ్చేసాను రా, పక్కనే ఉన్నాను. ఏమైంది? ఏమైందమ్మా? ఏమైంది? ఏయ్, రండి ఇక్కడికి, రండి. ఏ, ఆటో ఆటో వెళ్ళరా, ఆటో రా. అమ్మా లేవండి, లేవండమ్మా. ఆటో వచ్చేసి జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్త, పట్టుకోండి, జాగ్రత్తగా ఎక్కించండి అయ్యా. జాగ్రత్త, మెల్లగా ఎక్కండి. మీరు కూడా ఎక్కండి. జాగ్రత్త. త్వరగా ఎక్కండి. ఇదిగో తీసుకెళ్ళండి. తీసుకోండమ్మా, నేను కూడా వస్తాను. త్వరగా పని, త్వరగా. ఏయ్, అది ఇవ్వు. వదిలివే. మొదటిసారి నిన్ను గుడిలో చూశాను. ఆ క్షణం, ఆ నిమిషం నా మనసు ఎప్పుడో ఎక్కడో పోగొట్టుకున్నా మా అమ్మని చూసినట్టుగా అనిపించింది. నేను పోగొట్టుకున్నటువంటి జీవితం నీ ద్వారా మొత్తం అంతా దక్కుతుందా అనిపించింది. నిన్ను చూసిన క్షణం నుంచి మొట్టమొదటిసారి ఈ భూమి మీద జీవించాలనిపించింది. ఇది నా అందమైన కళ. నీ నిర్ణయంతో నా కళ నెరవేరుతుందా? రన్ సినిమాలో గుళ్ళో ప్రేమని తెలియజేయమని చెప్పారు. ఇప్పుడు అందరూ దాన్నే ఫాలో అవుతున్నారు కదా. చెప్పు దెబ్బల నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక ఐడియా కదా. వచ్చేసరే అన్నయ్య. రేయ్, పిలుస్తోందిరా. బాగున్నారా? నేను బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? నేను బాగున్నానన్నయ్య. నీ బిడ్డమ్మా? అవునన్నయ్య, ఆడపిల్ల. రారా తల్లి. పేరేం పెట్టారమ్మా? పాపకి పేరు పెట్టడానికి గుడికి వచ్చాము. మీరే ఒక మంచి పేరు పెట్టండి. నేను పేరు పెట్టడం ఏంటమ్మా, మీరే పెట్టండి. ఈ రోజు మేమిద్దరం ప్రాణాలతో ఉండటం కారణం మీరే. మీరే ఒక మంచి పేరు పెట్టండి. బాబు, మీ గుర్తుగా మీకు నచ్చిన పేరు పెట్టండి బాబు. సరేనండి. గాయత్రి, గాయత్రి, గాయత్రి. ఇదిగోండమ్మా. పేరు బాగుందన్నయ్య. ఎవరి పేరు? అమ్మదా? అవునమ్మా. నిజమా? ఉంటాం బాబు. వస్తానన్నయ్య. అలాగేమ్మా. జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్త. బావా, ఓకే.
సూపర్ రా. ఆగు, నీకే ఓకే అండి. నీకు ఓకే అయితే నాకు ఓకే అయినట్టేరా. అయితే డబుల్ ఓకే. ఓకే. రే బావా, ఎప్పుడు రొమాన్స్ మూడ్ లోనే ఉండకురా, మమ్మల్ని పట్టించుకో. రొమాన్స్ ఏం కాదురా, వాళ్ళ నాన్న నా చెప్పని తలుచుకుంటేనే వణుకొస్తుందిరా. ఎరా వెళ్ళిన పని అయిందా? పూర్తయింది, మీటర్ తీ. అదిగో ఆ బామ్మను చూడు. ఇదిగోరా, తీసుకో. రే వీడి ముందు ఎందుకు ఇస్తున్నావు? సారీరా. రే ఇది నా పోస్టల్ సర్వీస్ లేరా. కనెక్షన్ కందసామ దగ్గర పని చేస్తే రూపాయి కూడా మిగలదు. మనం ఎలా బ్రతకాలి చెప్పు? హాయ్ మామా. రారా. ఏంటి మామా, పని అయిపోయిందా? అయిపోయింది, డబ్బులు ఇవ్వు. రేయ్, చాలా థ్యాంక్స్ రా. ఏం జరుగుతుందిరా? ఇది పెట్టుకో. అదేం లేదు బావా, మనం కలెక్షన్స్ కోసం ఇంటింటికి వెళ్తాం కదా. అప్పుడు రే ఇట్రారా, వీళ్ళు ఇచ్చే లెటర్లో అక్కడ ఉన్న అమ్మాయిలకి ఇస్తే వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. రే మామా, ఇదో బతుకారా? రే కందసామి ఇచ్చే డబ్బులతో ఏమొస్తుందిరా? ఈ డబ్బులతోనే మన బండి నడుస్తోంది. ఇంకో విషయం తెలుసా, వీళ్ళందరూ లెటర్ ఇచ్చేది ఒకే అమ్మాయికి. ఓర్ని, తప్పు కదా. రే మీరు వెళ్ళి 4 టీలు చెప్పండి, ఇప్పుడే వస్తాం. సరే సరే సరే, నువ్వు త్వరగా రా. వెళ్ళండి వెళ్ళండి. రండ్రా. రే మోసం చేయడం తప్పు కదరా, మోసపోవడమే తప్పు. రే ఫ్రెండ్స్ రా. నువ్వు చిన్న పిల్లాడివి, నీకేం అర్థం కాదు, పద వెళ్దాం. నేను చిన్నపిల్లోడిని. పాదరా టీ అది నువ్వు తాగుదాం. అంటున్నావు, అంతా నీ టైం రా, పద. సెటా 4 టీలు ఇవ్వు. మామా ఏమైనా తింటావా? స్నాక్స్ ఏమైనా తింటావా? ఓసీలో ఇప్పిస్తే ఏదైనా తీసుకుంటావరా? వీడి కొట్లో టీ తప్ప ఏది బాగుండదు, టీ చెప్పు. ఈ ధరను చూసావారా? గాయత్రి చెప్పమా. రేయ్ వీడిప్పుడు వెళ్తాడు చూడు. అవును, ఏంటి పిజ్జానా? వెళ్ళిపోతాడా? లేదు, వీళ్ళని వదిలి ఇప్పుడు రాలేను. అది కాదు. రే చాలా మంచోళ్ళ ఉన్నారా. నా బావరా. రే ఇది చూడరా. రేయ్ టీ రెడీ అయింది చూడరా. సారీ రా. పేపర్ చదివి దేశాన్ని మారుస్తావా పెద్ద బావా? ఇదిగో. ఏడ్రా? ఏడ్రా? మోసం చేయడం తప్పు కాదురా, మోసపోవడమే తప్పు. వాట్ యు వాంట్ సార్? నాకు వాళ్ళని టీ కొట్టు దగ్గరే వదిలేసి వచ్చాను. ఎందుకు తెలుసా, నువ్వే నాకంతా. ఆ పొట్టోడు పేకల దాకా కోపంగా ఉంటాడు. ఫోన్ కట్ చేయగానే నమ్మేశాడు. నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉంటానా? సరే ఏ గాయత్రి, నన్ను చూసి పోకిరి పోకిరి అంటావు కదా, నిజంగానే పోకిరినా? చిత్తు కాగితాలు ఏరుకునేవాడు. తన వల్ల ఎలాగో చిత్తు కాగితాలు ఏరుకుంటాడు, అందుకు ఇది ప్రాక్టీస్ అనుకుంటా. ఆ పొట్టోడితో కలిసి బ్రాందీ షాపు, టీ కొట్టు వైపే తిరుగుతూ ఉన్నాను. నువ్వు పరిచయం అయ్యాకే ఇలా పిజ్జా షాప్కి వస్తున్నాను. తానే మొదటిసారి బక్రాగాడు దొరికాడని పిజ్జా కొట్టుకి తీసుకుని వచ్చింది. తనతో గొప్పలు చెప్పుకుంటున్నాడు చూడు. గాయు, నీ పుట్టినరోజు ఎప్పుడు? కాదు, నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, అందుకే అడిగాను. కనెక్షన్ కందస్వామి దగ్గర పనిలో చేరినప్పటి నుంచి జీతం అనేది మాటల్లోనే విన్నాడు. అలాంటిది ఈడు గిఫ్ట్ కొనిస్తాడంట. రేపు నా దగ్గరికే రావాలి, రాని చూసుకుంటా. నీకు వంట చేయడం వచ్చా? రాదా? తినడమే వచ్చు. చూడు, వాడు అడిగిన ప్రశ్నకి ఒక్కటైనా సమాధానం చెప్తుందా? దొరికిందంతా నోట్లో ఎలా కుక్కుతుందో చూడండిరా. చూడండిరా, ఓనర్ ఏమికి వేస్తాడో లేదో అని ఎదురు చూస్తున్న కుక్కలా చూస్తున్నాడు. వామ్మో, నోరు చూడండిరా ఎంత దూరం పోతుందో. హే, నాకు తినిపించవా? తప్పకుండా. తన బాక్స్ లో ఉన్న పీసులన్నీ తినేసింది. ఇప్పుడు వాడి బాక్స్ లో ఉన్న పీసులు ఖాళీ చేయడానికి డీసెంట్ గా రేయ్ నాకు తినిపించవా అంటోంది. రొమాన్స్ చేసుకుంటారా? తిను. టీ మొహం పోస్తా. వీళ్ళని వదిలేరా, అక్కడ చూడరా. ఈ వయసులో కూడా తలపై ముసుకేసుకుని ఎంత ప్రేమగా ఉన్నారు. ఇదేరా మంచి ప్రేమ అంటే. బాగున్నారు కదా? మంచి ప్రేమ అది, దొంగ ప్రేమరా. తనెవరో తెలుసా? పాలకాడు పాలపాండి. తనతో ఉన్నది ఎవరో తెలుసా? పంచర్లేసే మురుగేషన్ భార్య. మంచి ప్రేమ అంట, మంచి ప్రేమ. చండాలంగా తిడతాను. తిను. ఏంటి షాక్ అయ్యా? ఇక్కడేం చేస్తున్నావురా? అదే కదా, లవ్ చేస్తే ఎవడెక్కడికి వస్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు అనేది పట్టించుకోరు. ఏమా, మీ అమ్మాయిలను అడుగుతున్నాను. ఒక అబ్బాయి పరిచయం అయితే వాడితో గుళ్ళు గోపురాలు తిరగరా? నేరుగా పిజ్జా కొట్టుకొచ్చి పర్సు ఖాళీ చేయించాలని చూస్తారా? రేయ్, ముందు వీడి ఫ్రెండ్షిప్ కట్ చేయి. పేరు ఇంకా వీడి మొహం చూడు. తిన్న జాలే మావా. సంతోషమా? ఇన్ని ఆర్డర్ చేసుకుని తిన్నారే, వీటన్నిటికి బిల్లు ఎవర్రా ఇచ్చేది? నువ్వు ఉన్నావు కదా మావా. వచ్చేటప్పుడు చేతిలో ఏమీ లేకుండా వస్తారు. చేతిలో డబ్బులు లెక్క ఫోన్ చేసి బావా
మూతి బగలు కొడతా. రే రండ్రా మనం తిన్నాం. వచ్చి తినండి. చూసుకోండి. గుడి దగ్గర కొబ్బరి చిప్పులు ఎరుకునే వాళ్ళు నాకు ఫ్రెండ్స్. అవును, వీడు పులిహార తిన్నది మర్చిపోయాడు పాపం. ఎవరు వీళ్ళు? ఎందుకు ఇంట్లో నుండి ఇక్కడ దాకా ఫాలో అయ్యారు? హలో హలో అలగ, ఎవరు నన్ను ఉదయం నుండి ఫాలో అవుతున్నారు? ఎవరని తెలియటం లేదు. నాకు చాలా భయంగా ఉంది. త్వరగా రారా. నువ్వు అక్కడే ఉండి వస్తున్నాను. ఏమైందిరా? ఒకసారి దిగరా. ఏమైందిరా? వచ్చాక చెప్తానులేరా. గాయత్రి బండెక్కు. త్వరగా వెళ్ళు. వెళ్ళు. అలగ వెనకాలే వస్తున్నారు. త్వరగా వెళ్ళు అలగ. వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు. త్వరగా వెళ్ళు. ఎవరన్నా తెలియటం లేదు. త్వరగా వెళ్ళు. ఒరే పూచి, ఎవరైనా నోట్ చేస్తున్నారేమో చూడరా. ఎవరు లేరన్నా? నేను చెప్పాను రా తీసుకెళ్తానని. నాకు కాళ్ళు చేతులు ఉనికిపోతున్నాయి. ఒక పిరికి పందవి. దరిద్రపు విధవా. అది కదన్నా, వాడు ఎక్కడికే వస్తానని. ఇప్పుడు వస్తానని చెప్పింది కానీ ఎక్కడుందో తెలియట్లేదే. విజిల్ వేసే చూద్దామా? అన్న అక్కడ బండి ఉందన్నా. పద. అన్న రండి. అంతా ఓకేనా? అంతా ఓకే. నీ అండర్వేర్ పేస్ట్ అన్ని కూడా లోపలే ఉన్నాయి. అవును, చాలా ముఖ్యం. మరి త్వరగా ఎక్కు. త్వరగా ఎక్కడ? మిత్రమా, చెప్పు మిత్రమా. మిత్రమా, మేం బయలుదేరాం. చీకటి పడేలోగా చేరుకుంటాం. అన్ని సామాన్లు తీసుకున్నాం, తాళి మాత్రమే తీసుకోలేదు. వచ్చే దారిలో అది కూడా తీసుకుని వస్తాం. మిత్రమా, ఇక్కడికి ఎన్ని ప్రేమ జంటలు వచ్చినా తాళి మాత్రం ఈ సెంగలియే తెస్తాడు. ఏంటే, నువ్వు రా మిత్రమా, నేను చూసుకుంటాను. అలాగే, వచ్చేస్తాం. మదే అన్నా, ఒక జోడీ వస్తుంది, చూసుకో. ముగించేద్దామన్నా. ముగించే. సరే అన్నా. ఒక నిమిషం బండి. ఎందుకురా? అన్న ఎక్కడికి వెళ్తున్నాడు? అవును, నాకు తెలియట్లేదు. ఎక్కడికి పరిగెడుతున్నాడు? రే ఆగరా.
రేయ్, అయ్యో. ఏమైందని? ఒరే నేను కూడా ఏదో అనుకుని భయపడి చచ్చాను కదరా. ఈ ఏదో పని కోసం నువ్వు కంగారు పెట్టాడు. పద, కనసమి ఎందుకురా? కొట్టామంటే బాగుండదు. ఏమైంది అలాగా? ఏం లేదు గాయత్రి. ఏ ముందు తను పూచి, కూర్చోమను. ఏమైంది? ఏం లేదులే గాయత్రి. అన్నయ్య మీరైనా చెప్పండి. ఏంటమ్మా బండి ఇంత ఫాస్ట్ గా వెళుతోంది? బండి అర్జెంట్ గా ఆపేసి పాస్ కోసం వెళ్తున్నాడు. చంపుతా ఇతవా. అది పొద్దున్నే ఆ చండాల నోర్మై, ఆ విషయం అమ్మాయికి చెప్పాలా? పోయా. చంపుతా. ఈసారి చెప్పకుండా చెయ్యి. కోపాన్ని అయినా అణుచుకోవచ్చు కానీ మూత్రాన్ని అణుచుకోకూడదు అంటారు. అందుకే వెళ్ళాను. నువ్వు వెళ్ళావు కదా, నన్ను ఒక్కనే అంటావు. ఇటువంటి చిన్న విషయానికే షాక్ ఇస్తావు అందరికి. చంపేస్తాను, నీ ఇష్టం. చంపుతా. సరే ఎక్కండి. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు, ఈ టెన్షన్ లో నేను సగమే వెళ్ళాను. అరే, వెళ్ళొస్తా. అదేం కుదరదు. ఏంటన్నా మర్యాదగా మీరు? బండి ఎక్కి. ఎక్కండి నాన్న. అమ్మో, నన్ను అయ్యో, అంటావా? ఎలా ఎక్కడ ఆపుకోవాలి? పూర్తి చేశారా? ఎక్కడ? అయ్యో. ఎక్కు. డే, ఎక్కరా ఓరి దేవుడా, బండి ఏం తీయండి. చేయాలి? అన్నా తాళవాడికి వెళ్తున్నారు. అక్కడ సంగలి అనేవాడు సారా అమ్ముతూ ఉంటాడు. నేనైతే అక్కడ ఉన్నానన్నా. మిమ్మల్ని దించేసి వచ్చేస్తాను. అన్నా, చెంగిలి చాలా మంచివాడు. వాడి గురించి ఎవరో తప్పుగా చెప్పారు నీకు. వాడు నా మిత్రుడు. చీకటి పడేలోగా వెళ్ళాలి. అక్కడ ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. ఏనుగు ఏనుగు అందుకే ఎప్పుడు పెళ్ళం పక్కనే ఉండాలి అంటారు. అయ్యయ్యో, ముళ్ళు రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. చెప్పులు వేసుకో. పరిగెత్తరా, పరిగెత్తు. పరిగెత్తు పరిగెత్తు. అక్కడ ఏదో చిన్న ఏనుగు చూస్తోంది. ఏనుగు వస్తోందని చెప్పి నన్ను కాలిబట్టలో పరిగెత్తించావు. ఇక్కడేం చేస్తున్నావురా? నా తల మీదే ఒకటి పేడ వేసింది. అది నా తల మీద పడి ఉంటే చచ్చుండేవాణ్ణి. నువ్వెందుకు వచ్చావురా? ఆ పేడతో నేనే నిన్ను లేపుదామని విసిరాను. నువ్వే లేవలేదు. నిన్ను చివరి చూపు చూద్దామని వస్తే ప్రాణాలతోనే ఉన్నావే. ఎరా, నన్ను ఇరికించాలని చూస్తున్నావా? చంపి పారేస్తా. ఎద్దబ్బా, ఇక్కడ ఏం చూస్తున్నావు? బావా గాయత్రి ఇద్దరు. ఒరే, మనమే తీసుకొచ్చి చూడడం తప్పు కదరా. ఒరే, ఇటువంటి పనులు చెయ్యొద్దు. మాట్లాడుకున్నారా? నోరు మూసుకొని పదరా. చివరిసారిగా నువ్వు చూసేస్తానన్నా. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. నువ్వు చూస్తే తప్పు కదా? పెద్ద మనుషులు చూస్తే తప్పు కాదురా. పద, చిన్న పిల్లాడా. వదులు. ఏ పోకిరి, ఏం చేస్తున్నావురా? కాదు, నీకు నిద్ర రావట్లేదన్నా కదా, అందుకే నెమలి పింఛంతో నీకు ఇలా నిమిరి పడుకోబెడదామని వచ్చాను. నిద్రపోతావా? ఎవరు? నువ్వా? నువ్వు ఎలా నిద్రముచ్చుతావో నాకు తెలుసు. అదంతా పెళ్లి తర్వాత చేసుకుందాం. నువ్వు వెళ్ళు. ఓకే, ఒకటి. హే పోకిరి, వద్దు వద్దు. గాయత్రి ఆగు. ఆ రోజు ఏమన్నావురా? బ్రతికితే ఆమెతోనే బ్రతుకుతానో లేదంటే సస్తానన్నావు. ఇప్పుడేమో అమ్మాయి వద్దు ఇడిపోతా ఉంటున్నావు. సంగిలికి విడిదేయడం తెలియదురా, కలపడమే తెలుసు. వద్దన్నయ్య, వదిలేయండి. ఇది సెట్ కాదన్నయ్య, విడదీసేయండి. ఎందుకు రా సెట్ అవుతావు? బ్రతికితే అమ్మాయితో బ్రతుకో, లేదంటే ఎక్కడికి వెళ్ళా చావు వెళ్ళరా. ఏందనా ఇలాంటి వాళ్ళ ముందు నా పరువు తీస్తున్నావు? గాయత్రి దగ్గరికి వచ్చావు. వద్దు. గాయత్రి గాయత్రి ఇట్రా ఇట్రా. ఏమైంది? ఇటు రమ్మన్నానా? పోలీసులు చూడు, మీ నాన్నే పంపుతాడా? ఏంటి మదే, ఇప్పుడు సరుకంతా వెళ్ళట్లేదా? ఏంటి అలా ఉన్నారు? అన్న, పోలీసులతో కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకే. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, సరుకు వెళ్ళే తీరాలి. సరే కావాలంటే నువ్వు వెళ్ళుకో, మనుషులు పంపు. అలాగే. ఏంటి అర్థమైందా? ఏంటి మిత్రమా, వచ్చినప్పటి నుంచి కనబడలేదు. ఎక్కడికి వెళ్ళారు? ఎప్పటి వరకు ఎక్కడే ఉన్నావు? ఇప్పుడే ఆ పంపు సెట్టు దగ్గరికి వెళ్ళి ఇద్దరు స్నానం చేసి వస్తున్నాం కదరా. లేదే, స్నానం చేసినట్టు తెలియట్లేదే, ముఖమంతా పీకుపోయింది. అలాగా? అది కదయ్యా, ఇది కొత్త చోటు కదా, నిద్ర రాలేదు, అందుకోసం అలాగే ఉంది కదరా. అబద్ధం ఎందుకు చెప్తున్నావు? అదేం లేదన్నా, నేను రాత్రి మందు తాగి అడవిలో పడుకున్నాం కదా, తల చుట్టూ ఏనుగు పేడ వేసింది, అందుకే ఇలా ఉన్నాడు. వాళ్ళు అడిగారా? చెప్పేస్తున్నావు, చంపుతా. ఏంటి మిత్రమా, అడివంతా ఏనుగుల పేడతో ఉంది. ఎన్ని ఏనుగులు ఉంటాయి? అవి 19 ఉన్నా మిత్రమా, అదేం సమస్య కాదు. ఏంటో తెలుసా, అడవి లోపల ఏనుగులు మాత్రమే కాదు, సింహం, పులి అన్నీ ఉన్నాయి. వెళ్ళావనుకో పట్టుకొని వెళ్తాయి. మన మిత్రుడు అడవిలోనే ఉన్నాయంటున్నాడు.
ఊళ్ళో నేను ఉన్నానని వీడికి తెలియదు. పోవయ్యా, నువ్వు అక్కడ ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూ ఉంటావు. ఏనుగు పేడ చూసి భయపడి ఊరికే. ఏంట్రా నేను భయపడ్డానా? నేను భయపడ్డానా? అది చెప్తావా? అందరికీ చెప్తావా? నిన్ను వదిలే మిత్రమా, పిల్లగాడు. పులి వచ్చింది. పులి నమస్తే సార్, బాగున్నారా? కూర్చోండి సార్. నువ్వెలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను సార్. మిత్రమా కూర్చో మిత్రమా. నమస్కారం సార్ వాడు నా మిత్రుడు, వాడి అసిస్టెంట్. వాళ్ళిద్దరూ తిరుపూర్ నుంచి వచ్చారు ఒక పెళ్లి పని మీద. మదే ఏంటి సార్ ఇంత చిన్న విషయానికి మీరు వచ్చారు? చెప్తే నేనే పంపించామండి కదా. ఇదిగోరా బ్యాగ్ లో పెట్టి. ఇక మీదట ఇలాంటి చిన్న విషయాలకు మీరు రాకండి, ఫోన్ చేయండి, నేనే పంపిస్తాను. దీనికోసం నేను రాలేదు సంగిలి. వైన్ షాప్ సరుకు తాగి తాగి నోరు చచ్చిపోయింది. అర్రే అందుకే మూలిగ సరుకు తాగాలని నేను చూడ్డానికి వచ్చా. అలాగా సార్. రే ఆ క్యాన్ తీసుకురా. సార్ వైన్ షాపులో మూలిక సరుకు అమ్ముతారా? తమ్ముడు, కొంచెం మాట్లాడకుండా ఉండు. తీసుకోండి. చాలా పని ఉంది. ఓకే సార్, వెళ్ళండి. ఏంటయ్యా వెళ్దామా? వెళ్దాం సార్. ఏంటి మిత్రమా, కూలింగ్ గ్లాస్ పెట్టుకుని కాకి ప్యాంట్ వేసుకున్న వాళ్ళకే మందిస్తారా? మాకు మాత్రం మందు లేదా? అది కాదు మిత్రమా, అది పాత సరుకు. మనకొస్తుంది చూడు, వేడివేడిగా కాచింది. ప్రపంచంలో ఎక్కడా కూడా దొరకదు. చంటడా దాన్ని తీసుకురారా. ఇక మీదట వాళ్ళు ఇక్కడికి రాకూడదు. సరే వదిలే, తీసుకున్నారు కదా, తర్వాత చూసుకుందాం. చూడు మిత్రమా, ఇతనే ఒక చంటోళ్ళలా ఉన్నాడు, ఇతనికి చంటోడు అని పేరు పెట్టావేంటి? విడ్డూరంగా ఉంది. వద్దు, చెప్పేది విను. సారాయి వాసన ఏరుకు పడదు. నిన్న తప్పించుకున్నావు, ఈ రోజు దొరికామంటే నిన్ను తొక్కి పిండి పిప్పి చేస్తుంది. జాగ్రత్త, నిన్ను చంపి పారేస్తాను. ఆగు, అక్కడ అందరూ తాగుతున్నారు, నేను మాట్లాడొస్తాను, నువ్వు వెళ్ళు. హే తాగకు. ఒట్టేస్తున్నా, తాగను, వెళ్ళు. ఇదిగో కందస్వామి, చెప్పేది విను, తాగొద్దు. నువ్వు నోరు మీరా, మందు కొట్టిన వాళ్ళే గొప్పోళ్ళు అవుతారు. ఏమయ్యా, నువ్వు నాకంటే గొప్పడివా? మనకన్నా తాగుబోతుల్లా ఉన్నారు. ఎలా తాగుతున్నాడు? గీత కుర్తి తాగినట్టుగా. ఏరా, చెప్తే వినవా నువ్వు? మర్యాద లేకుండా మాట్లాడుకో. కనెక్షన్ కందస్వామి ఓనర్. ఎప్పుడు అయిపోయింది, నీ కనెక్షన్ కట్ చేశాం కదా. వాడుస్తున్నాడు. ఏంటన్నా మొదలెట్టేసినట్టున్నారు? ఏం లేదయ్యా, బోరు కొడుతోంది. నా మిత్రుడు ఏదో మూలికల మందు అని చెప్పాడు, టేస్ట్ చూస్తున్నా అంతే. మదే అడగక మందు పోయిరా. అయ్యో మందా, నాకొద్దనా, మీరు తాగండి. ఏం తమ్ముడు, తాగు. ఈ సరుకు మన తోటలోనే కాచింది, తాగి చూడు. వద్దన్నా, ఇలా చూడు, మీరు ఇంట్లో తయారు చేసిన, అడవిలో తయారు చేసిన అళగు మందు ముట్టుకోడు. అది మందు కొట్టేటప్పుడు బిర్యానీ కూడా ముట్టుకోడు. ఏరా, మందు తాగిన బ్రతుకు కూడా ఒక బ్రతుకంట్రా. అవునా? అది కాకుండా మందు కొట్టి బిర్యానీ తిన్నా కదా. సార్ రండి బాబు, బాగున్నావా? ఏదైనా పనిలో ఉన్నావా? అలాంటిదే లేదు సార్, రండి సార్, కూర్చుందాం. రండి సార్. నువ్వు కూర్చో తమ్ముడు. సార్ నేను టీ కాఫీ ఏమన్నా తానా? అదంతా ఏమొద్దు బాబు, నీతో పాటు ఒక చిన్న పిల్లాడు ఉండాలే. అవును సార్, ఓనర్ పిలిచాడని ఇప్పుడే వెళ్ళాడు. ఓ, ఏం లేదు, తనుంటే కొంచెం వైన్ షాప్ వరకు పంపిద్దాం అనుకున్నా. పర్లేదు సార్, నేను వెళ్ళొస్తాను. నువ్వేమీ తప్పుగా అనుకో కదా? అలాంటిది లేదు సార్, ఏం కావాలో చెప్పండి. మంచి మందు ఒక హాఫ్ తీసుకో, అలాగే నీకు కూడా ఏదైనా తీసుకో. నాకేం వద్దు సార్, నేను తీసుకొస్తాను. బాబు అలాగే వచ్చేటప్పుడు ఒక 2 బిర్యానీ పొట్లాలు తీసుకురా. సరే సార్, వెళ్ళొస్తాను. సరే వెళ్ళరా. పర్వాలేదు బాబు, చెప్పగానే అన్నీ కరెక్ట్గా తీసుకొచ్చావు. అదేమీ లేదు, తిన్న తర్వాత కిళ్ళి వేసుకుంటాను, అలవాటైంది కదా. నీతో చెప్పటం మర్చిపోయాను. దాందే ఉంది సార్, 2 నిమిషాలు తీసుకొస్తాను. హే, ఇక్కడికి వచ్చావేంటే? ఏ ఇంకెవరైనా ఎదురు చూసావా? చచ్చా, మీ నాన్న పైనే ఉన్నాడు. ఎవరు? మా నాన్న? అది నేను నమ్మాలా? మీ నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా, వెళ్ళి చూడు. ఆయన ఎందుకు ఇక్కడికి వెళ్ళి వస్తారు? చూడు. అస్సలు నా మాట నమ్మదు. ఇంతకీ ఎందుకు వచ్చుంటుంది? అయ్యో నానే, నానే. చూసావా, మందు కొడుతున్నారా? తమలపాకు కావాలంట, అందుకే వెళ్తున్నాను. నువ్వు కూడా తాగావా?
లేదే లూసు, నేనెందుకు తాగుతాను? ఊదు. ఇక్కడ ఊదురా. చాలా. సరే, మళ్ళీ నువ్వు పైకి వెళ్తే నాని ఏం చెప్పినా నువ్వు తాగకూడదు. ప్రామిస్? నేనెందుకు తాగుతానే? నేను తాగను. నువ్వు చెయ్యరా బంగారం. నా మాట నమ్మవా? నమ్మను. ఒట్టుగా తాగను, వెళ్ళు. సరే వెళ్ళు. చాలా థ్యాంక్స్ బాబు. ఇదిగో నువ్వు కూడా తాగు. లేదు సార్, మీరు తాగండి, నేను బిర్యానీ తింటాను. అలాగా? సరే అయితే తిను. ఏంటి బాబు, గుండెలో నొప్పిగా ఉందా? నొప్పి వస్తుంది, ఎందుకంటే నువ్వు తిన్నది విషయం కదరా. నొప్పి వస్తుంది, నాకు నొప్పి పుట్టింది. దీనికంటే ఎక్కువగా ఎప్పుడో తెలుసా, నువ్వు నా కూతురు గుడను చూడకుండా సరసాలాడారే అప్పుడు. ఏరా, ఒక అమ్మాయిని కని 20 ఏళ్ళు పెంచి పెద్దదాన్ని చేస్తే కేవలం 20 రోజుల్లోనే వెనకమాలే తిరిగి ఏదో ఒకటి చేసి మైకంలో పడేసి లాక్కెళ్ళిపోతారు. మేము ఊరు వెతకాలా? ఊరు బయట దేనికి పనికిరాని 4 కుర్రాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు. ఈ నాచి అప్ప పరువు మర్యాదలతో బ్రతికేవాడ్రా. నీలాంటి ఊర కుక్కల వెనకమాల తిరగలేను. నువ్వు ప్రాణాలతో ఉంటే నేను ప్రాణాలతో ఉండలేను. చచ్చిపోరా కుక్క. కుక్క తాకుని మార్చగలవా? అబద్ధాలు ఒట్టు వేసి ఎలా పడుకోనున్నాడు చూడు పోకిరి. రే పోకిరి, లెగవరా పోకిరి. రే లెగవరా. రే పోకిరి. అలాగా 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 ఏమైంది? అలాగా నీకేమైంది? డాక్టర్ వచ్చారు సార్. ఎలా ఉన్నాడు సార్? బాధపడకండి, ఆయన బ్రతికారు. అమ్మయ్యా దేవుడా. మీరు అనుకున్నట్లు ఆయన డ్రింక్స్ ఏం తాగలేదు. ఆయన తిన్న ఫుడ్ లో పాయిజన్ కలిసింది. అలాగా? ఒకవేళ ఆయన డ్రింక్స్ తాగుంటే ఆయన్ని కాపాడడం చాలా కష్టమై ఉంటుంది. ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. హాఫ్ అన్ అవర్ లో మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్స్ అండి. దేవుడా, ఎందుకు ఇలా చేసావురా? నువ్వు పాయిజన్ తాగి అంతగా నీకేం జరిగింది? చెప్పాలగా, చెప్పరా. ఏంట్రా పూచి నాచియప్పని ఇంత దుర్మార్గుడా. ఇంకా నువ్వు ఆ ఇంట్లోనే ఉన్నావంటే కూతురుని కూడా చూడకుండా పరువు ప్రతిష్ట అని చెప్పి బిర్యానీలో విషం పెట్టి నీకు కూడా కలిపి తినిపించేసి కోచేస్తాడు. మీరిద్దరూ సంతోషంగా ఉండాలంటే నేను చెప్పేది వినండి. ఇదే మిత్రమా జరిగింది, అందుకనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాం. మిత్రమా, మంచి నిర్ణయమే తీసుకున్నారు. దేనికి దిగులు పడకండి. 2 రోజుల్లో పెళ్లి పూర్తి చేద్దాం. ఏంటి తమ్ముడు, సంతోషమే కదా? ఎక్కడికైనా బయటికి వెళ్ళరండి. ఏంటి? సరే అన్న. ఏ గాయు, ఆగు. లవ్ చేయడం మొదలెట్టినప్పటి నుంచి ఒక్క కిస్ అయినా ఇచ్చావా? ఇప్పుడైనా ఇవ్వచ్చుగా. ఓ నైను, నువ్వు కిస్ చేసేందువల్లే లవ్ వచ్చింది. అదేదో కంగారులో పెట్టింది. ఇప్పుడు మనకు పెళ్ళబోతుంది కదా, ఇకపై మనం ఎవరికి భయపడాలి? ఒకే ఒకటి ప్లీజ్, ఒకే ఒకటి. దగ్గరికి రాకు. ఒకే ఒకటి గాయు ప్లీజ్. నాకు కావాలి. ఏయ్ గాయు, ఏయ్ ఆగు, పరిగెత్తకు, ఆగు. ఏ గాయు, ఆగమంటుంటే ఆగు. ఏయ్ గాయు, ఆగు. నేను తీస్తాను. ఏయ్ గాయు, నిన్నే ఎందుకు ఇలా పరిగెత్తిస్తున్నావు? ఏమైంది? ఒక్క నిమిషం ఆగు, నేను తీస్తానన్నానా? గాయత్రి, ఏం కాదులే. ఏమైంది గాయత్రి? ఏమైందమ్మా? అరే యాడకు, ముందు కదలకు. సరే సరే, నేను నన్ను తీస్తాను. గాయత్రి, గాయత్రి,
నేనుండగా నువ్వెందుకమ్మా ఇలాంటి పనులు చేస్తావు? చాలా నొప్పిగా ఉందా బంగారం? అయ్యో, నన్ను క్షమించు. ఇదంతా నా వల్లేక జరిగింది. నేను హాస్పిటల్లోనే చనిపోతే నువ్వు మీ అమ్మా నాన్నలతో హాయిగా ఉండేదానివి కదా. నేను చనిపోయి ఉంటానురా. అలాగా ఒకవేళ నేను చనిపోతే? నేను చనిపోతే నీకు అమ్మా నాన్న ఉన్నారు, కానీ నాకు నువ్వే కదా ఉన్నది. నువ్వు లేకపోతే నేను చనిపోతాను. మన ఇంటి పిల్లల్లో ఆశీర్వదించండి, వాళ్ళు చల్లగుండాలే. అందరికీ నమస్కారం. తీసుకో తమ్ముడు, కట్టే. నేను నిన్ను కష్టపడుతున్నానా? చీచి, అలాంటిదే లేదు గాయత్రి. నేనే నిన్ను ఈ అడవిలోకి తీసుకొచ్చి చాలా కష్టపడుతున్నాను కదా. అలాంటి ఏం లేదు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నిజంగా? ఇంకా కొన్ని రోజుల్లో ఒక చిన్న అలగ వస్తాడు. ఏంటి? అలాంటిదే కుదరదు గాయత్రి. కుదరదు. అలగ కాదు గాయత్రి. అలాగే. వద్దంటే వద్దు, చిన్న గాయత్రియే. పో. సరే, నీకు వద్దు నాకు వద్దు. ఫస్ట్ ఒక చిన్న అలగ, తర్వాత గాయత్రి, ఓకేనా? సారీ, వాళ్ళ చాలా మూడ్లో ఉన్నట్టున్నారు. చాలా థింగ్స్ కొనేసావు కదా. అలాంటిదేం లేదు, అన్నీ మనకు అవసరమైనవి కదా. అన్నీ తీసుకున్నాను. వచ్చేస్తా. కొంచెం వెయిట్ చెయ్యి, అన్నీ తీసేసుకున్నాను. తమ్ముడు, టైర్ పంచర్ అయినట్టుంది. అయ్యో, పంచరు. పక్కన పంచర్ షాప్ ఏదైనా ఉందా? ఉంది. నేరుగా వెళ్ళారంటే రైట్ సైడ్ లో ఉంటుంది. సిగ్నల్ దగ్గర? అవునవును, అక్కడే. ఓహో, నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చేస్తాను. అక్కడ నిల్చో, వచ్చేస్తాను. ఇదిగో ఇవ్వు. 10 నిమిషాల్లో వచ్చేస్తాను. జాగ్రత్త. సంగిలి వచ్చాడ్రా, రండ్రా. ఏమా ఇక్కడేం చేస్తున్నావమ్మా? అది సరే, అలాగెక్కడికి వెళ్ళాడు? బండి పంచర్ అయింది, పంచర్ అయ్యడానికి వెళ్ళాడు. సరేరా, బండిలో ఎక్కు. ఇలా వచ్చి ఎక్కుమ్మా. రే మది, అలాగూ ఫోన్ చేస్తే వాడిని రమ్మని చెప్పు. సరే అన్నయ్య, చెప్పేస్తా. రే అది తీసుకోరా. ఒక్క నిమిషం అన్న. అడుగు వస్తూ ఉన్నాడు. వాడు పంచర్ వేయించుకొని వస్తాడు, నువ్వు భయపడకు, మనం వెళదాం. ఏంటి, ధైర్యంగా ఉండు. రారా. వెళ్దాం అన్న. అన్నయ్య, అలాగే వచ్చేస్తాడు కదా. అరే ఏంటమ్మా ఊరికే భయపడుతున్నావు? ఈ సంగలి పేరు చెప్తేనే ఒక్కోడు భయపడతాడు, నువ్వేంటో. అన్నా, దౌడు మనుషులు పంపించాడన్నా. ఏందట? ఏం లేదు, మన ఏరియాలో పెరిగిన చెట్లున్నాయి కదా, అవన్నీ నరికి ఎక్కిస్తే చాలా డబ్బులు వస్తాయని చెప్తున్నాడన్నా. కానీ మీ దగ్గర ఒక మాట చెప్తానని చెప్పానన్నా. తర్వాత మీరే నిర్ణయం తీసుకొని చెప్పాలి. రే మదే, ఇలాంటి పనులు ఇక్కడితో ఆపేసాయి. నీకు తెలుసుగా, ఈ అడవిలో చందనం చెట్లు నరకాలంటే ఈ సంగిలి ఒంట్లో ఊపిరిపోయినప్పుడే. ఏరా, డబ్బులు చేతికొస్తాయంటే గొర్రెల మేకలు చంపొచ్చు, అమ్మా నాన్నని చంపొచ్చారా? నేను బ్రతుకున్నంత వరకు
చెట్టు యొక్క కొమ్మ మాత్రమే కాదు, బెరడు కూడా పీకలేరు. సరేనా కోప్పడకన్నా. రేయ్, ఎవర్రా వాళ్ళు? అన్నయ్య, నేను చెప్పాను కదా ఎవరో నన్ను ఫాలో చేస్తున్నట్టుందని. అది వీళ్ళే. నేను కాలేజ్ చదివేటప్పుడు ఒకసారి ఫాలో అయ్యారు. రేయ్, నువ్వెక్కడే ఉండమ్మా, నేను చూసుకుంటాను. అన్నయ్య వద్దన్నయ్య. ఏంటి సంగిలి? ఎవర్రా మీరు? ఉండన్నయ్య, నేను ఒక ఆయుధం తీసుకొని వస్తా. ఏం కావాలరా మీకు? ఎందుకురా అమ్మాయి వెంట పడుతున్నారు? రే, ముందు ఆయుధాలు కింద పడండి రా. పడండి. చావరా, పట్టుకోండ్రా దాన్ని. ఏంట్రా చూస్తున్నావు? దౌడా డబ్బులు నీకు అవసరం లేకుండా ఉండొచ్చు, నాకు కావాలరా. చచ్చిపోరా. నీలాంటి ఒకడు వీడితో పాటు ఉంటాడని నాకు ముందే తెలియకుండా పోయింది. సరే, నీ వల్ల నాకు ఒక పని జరగాలే. సార్, ఇక్కడే సార్ చెప్పారు. చూసారా సార్, ఇంత పెద్ద రౌడీ సంగులిని వేసేశారు. ఈ ఘటనను నేరుగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా ఎవరైనా ఉంటే వాళ్ళని ఏంటని విచారించి స్టేషన్కి తీసుకురండి, ఓకేనా? యో కానిస్టేబుల్ సార్, ఎవిడెన్స్ ఏది మిస్ కాకుండా చూసుకో. ఓకే సార్, ఇది నా గాయత్రి సార్. తను ఈ బండిలోనే తీసుకెళ్లారు సార్. ఓ, ఆ అమ్మాయి ఈ బండిలోనే వచ్చిందా? అవును సార్. ఉండవయ్యా, మొదట ఇక్కడ ఏం జరిగిందని విచారిద్దాం. నేనున్నాను కదా. అయ్యా, సంగిలిని చంపిన ఎవరో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉండొచ్చు, లేక ఈ ఘటనను చూసి భయపడి ఆ అమ్మాయి అడవిలోకి వెళ్ళిండొచ్చు. తమ్ముడు, భయపడకు, కనిపెట్టేద్దాం. స్టేషన్కి వచ్చి నువ్వు ఒక కంప్లైంట్ రాసిచ్చేసి తర్వాత విచారణ అయిపోయేంత వరకు నువ్వు, నీతో ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు. కనిపెట్టేద్దాం తమ్ముడు. గాయత్రి, 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 గాయత్రి. సార్, మీరంతా ఉండి ఏం చేశారు సార్? మా అన్నయ్యని ఎలా చేశారో చూసారా సార్? మీ డిపార్ట్మెంట్ మా అన్నయ్యని కాపాడగలిగిందా సార్? మా అన్నని చంపినోడిని ఊరికే వదిలేయండి సార్, వాడిని చంపకుండా వదిలిపెట్టను. ఇది మా అన్నయ్య మీద ఒట్టు. పోండి సార్. అన్న మీకు ఎంత చేసుంటారు అదంతా గుర్తుంటే ఏమైనా చేయండి. వెళ్ళండి, పోండి. మిత్రమా, మిత్రమా, ఏమైంది? ఏమైంది? అంత ఘోరం ఎలా జరిగింది? మిత్రమా, ఎంత ఘోరం జరిగిపోయింది. మిత్రమా, మాకెంత సాయం.
మది ఎవరిలో చేశారా అన్నా? చెప్పండి చెప్పండి, ఎవరిలో చేశారు అన్నా? నా గాయత్రి కనబట్లేదన్నా, ఆయనతోనే వెళ్ళిందన్నా. చెప్పండి అన్నా. అన్నా నా గాయత్రి అన్నా, నా గాయత్రి కనబట్లేదన్నా. అన్నా ప్లీజ్ అన్నా, అన్నా అన్నా చెప్పండి అన్నా, ఆఖరిగా ఆయనతోనే వెళ్ళిందన్నా. ప్లీజ్ అన్నా చెప్పన్నా అన్నా. తీసుకెళ్ళండి రా, తీసుకెళ్ళండి. ఆడరా ఆడరా ఆడండ్రా, అందరూ ఆడండ్రా, రే ఆడండ్రా ఆడండ్రా. నువ్వే కదా అలాగూ? నువ్వెవర్రా? రమ్మంటుంటే ఎక్కరా బండి? ఎక్కరా? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్పండి అయ్యా, చెప్పండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అయ్యో అయ్యో, దిగమ్మంటున్నాను కదా. నేనెవరని నీకు తెలియదు, కానీ నువ్వెవరని నాకు తెలుసు. ఎవరు సార్ మీరు? నేనెవరని తెలియాలా లేక నీ భార్య ఎక్కడుందని తెలియాలా? దయచేసి చెప్పండి సార్. అంతా మదికి మాత్రమే తెలుసు. ఇదో వినో. ఏంటి మది, ఎక్కడున్నావు? చేటనెవడా? మన డీల్కి ఓకే చెప్పావు కదా, మాట్లాడి చూశాను గౌడా, కానీ ఒప్పుకోలేదు. వాడుంటే మనం వ్యాపారం చేయలేము, అందుకే వాడిని చంపేశా. ఇకపై ఏ డీలింగ్ అయినా సరే నాతో పెట్టుకో. ఏంటి మది, నిజం చెప్తున్నావా? అవును గౌడా, వాడిని నరికేస్తేనే కదా చెట్లు నరకడానికి కుదురుతుంది. ఎలాగో నాకు డీల్ అయిపోతే సరే. నిన్ను చూడాలి, వెంటనే బయలుదేరరా. ఇప్పుడు కుదరదు గౌడా, సంగిలిని వేసిన తర్వాత ప్రాబ్లం అయింది. ఏంటి సమస్య? వేసేటప్పుడు ఒక అమ్మాయి ఉండింది, ఆ సమస్యను పూర్తి చేసిన తర్వాత వచ్చి నిన్ను కలుస్తా. ఇప్పుడు నమ్ముతావా? అడుగు, అడుగే విధంలో అడుగు, వాడు చెప్పే విధానంలో చెప్తాడు. పో. చెప్పు. మనుషులను రమ్మని చెప్పావుగా, ఒక్క చెట్టు కూడా వదలకుండా నరకండ్రా. డబ్బు డబ్బు రావాలి. అవునరా, అందుకోసమే వాడిని చంపేశా. త్వరగా జరిగేది చూడు. పెట్రా, విసికించకుండా ఫోన్ పెట్రా. ఏ మది, ఏంట్రా? నా గాయత్రి ఎక్కడుంది? నన్ను అడిగితే నాకేం తెలుసురా? రేయ్, ఇప్పుడే గౌడని కలిసి వచ్చాను రా. చెప్పు. కలిసిరా? నాకేంటి? నీకేంటా? చెప్పరా, ఏం జరిగిందో చెప్పు. త్వరగా 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 రండి, త్వరగా తీసుకురండి రా. ఎక్కించో, ఎక్కించో, పైకి ఎక్కించో. నేనేం చేస్తున్నాను అడగొద్దు మది, పట్టించుకోకో. నీకేం కావాలని చెప్పు. ప్లీజ్ నన్ను వదలండి, ప్లీజ్ ప్లీజ్. దళపతి తంబా అని చెప్తే తిరుపూర్లో తెలియని వాళ్ళే ఉండరు. అక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, వాడి కూతురికి దీని కిడ్నీ అవసరం ఉంది. పేమెంట్ వేరే తీసేసుకున్నానా, 3 నెలల నుండి తిప్పించారు.
చేతిలో దొరకనే లేదు. నీ వల్లే నా పని అయింది. Cheers. సంగిలిని వేసింది నువ్వేం తెలియదు. ఇకపై వాడి చోటు నీకే. సరే సరే, త్వరగా పని పూర్తి చేయండి, ఎవరికైనా డౌట్ వచ్చేస్తుంది. ఏం చేస్తున్నారా? గాయత్రి శరీరాన్ని ఒక పెద్ద లోయలో పడేశాను. అన్యాయంగా నా గాయత్రిని చెప్పేశారు కదా. చావరా, విశ్వాసం లేని కుక్కలారా. థు. గాయత్రి, అళగు, మనం వెళ్ళిపోదాం పద. ఈ ఊళ్ళో నువ్వు ఉండొద్దు, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. పదరా వెళ్ళిపోదాం. మీరిక్కడ ఉండకండి. బావా, అన్న చెప్తున్నాడు కదా, వినరా. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. చెప్పేది వినరా, అన్నీ మర్చిపో, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. లేదు, నా గాయత్రిని చంపిన ప్రతి తల తెగాలి. వెళ్ళండి. రే, అదేం వద్దురా, చెప్పేది వినరారా. ఆవేశపడకరా, రారా. వెళ్ళండి. ఇదేనయ్యా జరిగింది. ఆ తర్వాత మేము అతను అసలు చూడనే లేదయ్యా. అవునయ్యా. అతనికి మాకు ఏ సంబంధము లేదు. మాకు సెలవు ఇప్పించారంటే పారిపోతాం. ఏంటి సెలవా? రాజా, Yes, sir. అక్యూసుడు దొరికేంత వరకు వీళ్ళిద్దరిని సెల్లో వెయ్యి. ఓకే సార్. ఏంట్రా ఇది? ఆ, అప్పుడప్పుడు ట్రీట్మెంట్ జరగాలి. మాకెందుకయ్యా ట్రీట్మెంట్? మాకేమన్నా జ్వరమా, దగ్గా, జలుబా? మమ్మల్ని వదిలేస్తే పారిపోతామండి. ఏమయ్యా, అది ఆ ట్రీట్మెంట్ కదయ్యా, వేరే ట్రీట్మెంట్. అయ్యయ్యో, అలాగా? అయ్యా, మనిషికి 30 పోరాటాలు ఇచ్చారంటే అలా కొంచెం కొంచెంగా తింటూ మూల కూర్చుంటాం. వేసానంటే అయ్యో. లోపలికి వెళ్ళండి రా, బిర్యానీ పెడతాను. మరి పెరుగు పచ్చడి? పెరుగు పచ్చడి లోపలికి వెళ్తే అదే వస్తుంది. అయ్యో, ఈయనకి పొరాటా వెళ్ళండ్రా. నచ్చదనుకుంటా. తంబాని వేసేసింది అలుగని కన్ఫర్మ్ అయింది. ఎస్ సార్. తంబా వాళ్ళ మనుషుల్ని పిలిచి విచారిస్తే అలుగెక్కడున్నాడో తెలుసుకోవచ్చు. అలుగు తిరుపూర్లోనే ఉన్నాడు, కానీ ఎక్కడున్నాడు? ఊరికే రండ్రా రే. రే, కాల్ తీరా, బండి నడపాలరా నేను. రే, చెప్తే వినండ్రా రే. ఊరికే రండ్రా, ఊరికే రమ్మని చెప్తుంటే. రే, కాల్ తీరా నువ్వు. రే రే, ఏంట్రా ఇలా చేస్తున్నారు? ఏ, చూసిరా రే. ఏం చేస్తున్నారా రే? ఏమైందిరా మీకు? చూసారా? ఏ, జాగ్రత్త. వెళ్ళండి వెళ్ళండి. కొబ్బరి చెట్టుకి తేనె పట్టులా నా గుండెకి నువ్వు పట్టవే. ఏంటో ఈ జీవితం, అసలేంటి జీవితం? ఎదుగవయ్యా. చాలా కొట్టి చూశాను సార్. వాడు ఒకే ఒక పేరు మాత్రమే సార్ చెప్తున్నాడు. నా దగ్గర కూడా ఆ పేరే సార్ చెప్తున్నాడు. ఎవరు సార్ ఆ సిల్క్ వెళ్ళంగిరి?
దింపరా వాడిని. అయ్యో, ఏంటి బాబు చూస్తున్నావు? అనవసరంగా నిన్ను చంపే అవసరం మాకు లేదు. ఈ ఊళ్ళో వేళ్ల మీద లెక్క పెట్టే ధనవంతుల్లో నేను కూడా ఒకణ్ణి. అయినా ఏం చేయమంటావు? నా ఒకే ఒక్క కూతురికి అనుకోకుండా కిడ్నీ ఫెయిల్ అయ్యింది. నేను కూడా ప్రయత్నం చేశాను. దానికి కావలసిన కిడ్నీ దొరకలేదయ్యా. ఎందుకంటే లక్షల్లో ఒకరి బ్లడ్ మాత్రమే నా కూతురు బ్లడ్తో సరిపోతుంది. అప్పుడే వెబ్సైట్లో చూశాను, నీ పెళ్ళాం బ్లడ్ నా కూతురు బ్లడ్ ఒకే గ్రూప్ అని తెలిసింది. దాంట్లో ఉండే అడ్రస్ను పట్టుకునే తిరుపూర్లోనే తన్ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేశాం. అని నువ్వు కాపాడావు. ఇలా చూడు బాబు, మీరందరూ తలకాయ మాంసం, గుండె మాంసం అని కొట్లో కొంటారు కదా, అదే రకంగా ఇది కూడా. మీరు తలకాయ మాంసం తిన్నారని ఆ మేకొచ్చి మిమ్మల్ని చంపదు కదా. నీకు నీ పెళ్ళం అంటే ఎంత ప్రేమ ఉందో అదే విధంగా నేను కూడా నా కూతురి మీద నాకు ప్రేమ, ప్రాణాలే పెట్టుకున్నాను. నా కూతురి కోసం ఏదైనా చేస్తాను. క్షమించు బాబు, బాధగానే ఉంది. మేము బతకాలంటే మీరు చావాలి, అర్థమైందా? ఏమన్నారా? ఎరా, డబ్బుంటే ఏమైనా చేస్తావు కదా. మృగమేరా మనిషి మాంసం తింటుంది, కానీ ఏ మనిషి మనిషి మాంసాన్ని తినడు. అలా తినే నువ్వు మనిషివే కాదురా. నొప్పిగా ఉందా? అనుభవించు. ఎంత డబ్బున్నోడైనా ఆఖరికి పాడెక్కాలరా, కానీ వాడు సంపాదించిన డబ్బు వాడితో పాడెక్కి రాదురా. ఇప్పుడు నేను చంపుతాను, తర్వాత నువ్వు ఎవరిని కాపాడదాం అనుకుంటున్నావో తనని కూడా చంపుతారా. గాయత్రి కూడా ఇలాగే బ్రతిలాడు ఉంటుందిగా, తనని చంపేశావు కదరా. యో, ఏంటయ్యా అందరూ ఇలా పడి ఉన్నారు? ఓకే సార్, చూస్తున్నాను. ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా అని చూడు. ఓకే సార్, సరే సార్. సార్, నేను ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను సార్. సార్, ఇక్కడ 10 మర్డర్లు జరిగాయి సార్. అవును సార్.
ఏంటి బాబు? బండి ఎటు వెళ్తుందన్నా? ఊటీ వెళ్తోంది బాబు. నన్ను కాస్త అక్కడ దింపేస్తారా? నా దగ్గర డబ్బులు లేవన్నా. పర్వాలేదు పర్వాలేదు, రా ఎక్కు. సరే అన్నా. వెళ్ళేదారే కదా, చూసెక్కు. డబ్బు మదవెక్కిన కుక్కల్లారా, మీరందరూ బతకాలంటే మాలాంటి వాళ్ళు చావాలా? అమ్మ రేణు, డాక్టర్ వచ్చారు చూడమ్మా. పర్వాలేదమ్మా, ఇప్పుడు బాగున్నారు. ఇంకో 4 రోజుల్లో మిమ్మల్ని నేను డిశ్చార్జ్ చేసేస్తాను. అంతా మీ చలవే డాక్టర్. ఇందులో నేను చేయగలిగింది ఏముందమ్మా? ఎవరో ఒకరు మీకు కిడ్నీని దానం చేసి మీ ప్రాణాలు కాపాడారు. మీరు వాళ్ళకే థ్యాంక్స్ చెప్పాలి. అన్నీ వాళ్ళ బ్లెస్సింగ్సే. ఎస్ డాక్టర్. నా ఒంట్లో ఉన్నది నా ప్రాణం కాదు, నాకు కిడ్నీ దానం చేసిన ఆ దేవుడి ప్రాణమే. నాకొక సహాయం చేస్తారా డాక్టర్? ఏంటమ్మా చెప్పండి. ఎవరో నాకిచ్చిన కిడ్నీ వల్ల ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను. నా తర్వాత నా శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఎవరో ఒకరికి ఉపయోగపడాలి. నా వల్ల కూడా ఎవరో ఒకరు ప్రాణాలతో ఉండాలి. ప్లీజ్, దానికి కావాల్సిన ఏర్పాట్లు ఇప్పుడే చేయండి. సరేనమ్మా, అలాగే చేద్దాం. ఎందుకురా ఇప్పుడు దానికి అవసరం ఏంటి? లేదమ్మా, నేను దానం చేయటం ఇప్పుడే మొదలు పెట్టాలి. అప్పుడే ఆ దేవుడికి నేను రుణం తీర్చుకున్నట్టుంటుంది. చాలా థ్యాంక్స్ నథింగ్ టు డాక్టర్. వరీ. టేక్ కేర్ అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. నీ దేవతే నా దేవత.
చనిపోతే? నేను చనిపోతే నీకు అమ్మా నాన్న ఉన్నారు, కానీ నాకు ఉన్నది నువ్వే కదా. నువ్వు లేకపోతే నేను చనిపోతాను.